ఘనమైన తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని యొక్క కృపలో మరి గతించిన సంవత్సర కాలంలో చివరి ఆదివారం ఈరోజు 2025 చివరి ఆదివారము. మరి మనలందరినీ కూడా సజీవులు ఉంచిన తండ్రికి స్తోత్రాలు. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని సన్నిధిలో కనపరచుకోవడానికి వచ్చిన మరి అందరూ కూడా ప్రభునామాన ప్రత్యేక వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యపరిచయలకు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఈ దినం మీ సన్నిధిలో ఉండే అవకాశాన్ని భాగ్యాన్ని మాకు ప్రసాదించారు నాయన. మా అపరాధాలు దోషాలు దయతో క్షమించారు కనుక ఈరోజు మీ యందు సజీవులుగా ఉన్నాం నాయన. మీ సన్నిధిలో ప్రభు మరి సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారనే మాట సెలవిచ్చారు తండ్రి. మరి మీ సన్నిధిలో మిమ్మల్ని మహిమపరుస్తుండగా మీ సహాయం కోరుతూ ఉన్నాం. మరి విలువైన మాటలు మేము నేర్చుకోవటం, వాటిని అనుసరించే వారిగా మమ్మల్ని బలపరచండి. ప్రతి కీడు ప్రతి ప్రమాదం నుండి తొలగించండి. ఇవి మీ మాటలుగా భావించి గతకాలం మాలో ఉన్న లోపాలను సరిదిద్దుకునే మనసు మీకు కలిగి ఉండడానికి సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనను మీకు సమర్పించి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. అమ్మ అందరికి ప్రభు నామాన ప్రత్యేక వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది మాటలు దేవుని గ్రంథంలోంచి మనం ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథం 31 అధ్యాయము. కీర్తన గ్రంథం 31 అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్తాం. 14వ వచనాన్ని చదువుకుని మనం ముందుకి వెళ్తాం. తీసారా? చదవండి. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనిచున్నాను అన్నాడు. అండర్లైన్ చేయండి అమ్మా. అంటే దేవుని ఎరిగిన వారు ఉన్నారు, దేవుని ఎరగని వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. నీవే నా దేవుడవని నేను అనుకొనిచున్నాను. ఎలా అనుకుంటున్నాడయ్యా అంటే తర్వాత మాట చెప్పాడు, నా కాలగతులు నీ వశులో ఉన్నాయి. అదనమాట దేవుడు. నీవే నా దేవుడు అని ఎందుకు అనుకున్నాడయ్యా అంటే, ఈ కాలంలో నేను ఉన్నాను అంటే నా కాలగతులు నీ చేతుల్లో ఉన్నాయి. ఎవరి చేతుల్లో? దేవుని చేతుల్లో ఉన్నాయట. అందుకని ఆ కాలాన్ని ఇచ్చావు గనక నీవు నా దేవుడవు అని గుర్తుపెట్టాడు అమ్మ. అంటే కాలాలు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అది గుర్తించిన వాడే భక్తుడు. అంతేగాని ఆ కాలం నా చేతిలో ఉంది. చాలామంది అంటూ ఉంటారు, టైం రానివ్వండి చెప్తాను అంటారు. అందరూ ఏమంటారు అంటే టైం రానివ్వండి చెప్తాను అంటారు. అంటే టైం మన చేతుల్లో లేదు. టైం ఎప్పుడు ఆయన చేతిలో ఉంటుంది. ఆయన ఇస్తే మనం తీసుకోవాలి. కానీ టైం ఇచ్చాడు కదా అని మనం అతిశయించడానికి కూడా అవకాశం లేదు. అదే గ్రంథంలో 89వ కీర్తనలో 89వ కీర్తనలో చూడండి 47వ వచనంలో మాట అంటాడు చూడండి, నా ఆయుష్కాలము అదనమాట. ఒకవేళ మనకు ఆయుష్కాలాన్ని దేవుడిచ్చినా అది ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకోమునుము. తర్వాత ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు అంటాడు ఆయన. అంటే ఆయుష్కాలం ఎంత అంట? కొద్దిపాటిదంట అమ్మా. ఆయుష్కాలం మనకి ఇచ్చింది దేవుడు ఎంతో తెలుసా? స్థిరమైన ఆయుష్ అయితే ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే స్థిరమైన లోకం కాదు కాబట్టి. ఏది లోకం? ఈ లోకం స్థిరమైనది కాదు కాబట్టి స్థిరమైన ఆయుష్ని దేవుడు ఇవ్వలేదు. కొద్దిపాటిది ఇచ్చాడట. ఎందుకంటే మనకి ఎక్కువేమో కానీ దేవుని దృష్టిలో ఎంత కొద్దిది. ఎందుకంటే మన దృష్టిలో 1000 దినం, ఆయన దృష్టిలో 1 దినం అమ్మా. మన లెక్కలు మనకుంటే ఆయన లెక్క ఆయనకి ఉంటుంది. కనుక మనం ఎంతకాలం బ్రతికేమో అని అనుకోవచ్చు, కానీ ఆయన దృష్టిలో కొద్దిపాటిది అన్నాడు. యోబు గ్రంథంలో చూస్తే, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ కూడా భక్తుడు యోబు గారు కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు. 1వ వచనం చదవండి. యోబు గ్రంథం
భూమి మీద నరుల కాలము అది ఆయన ఏమన్నాడయ్యా అంటే నరుల కాలము అమ్మ అంటే మనుషులు జీవించే కాలము ఎలాంటిదంటే యుద్ధ కాలము అన్నాడు. అంటే యుద్ధ కాలంలో యుద్ధంలోకి వెళ్ళాడు, బ్రతుకుతాడో చస్తాడో తెలియదు అండి. అపజయం తెచ్చుకుంటాడో లేదా విజయం తెచ్చుకుంటాడో కూడా తెలియదు. యుద్ధంలోకి వెళ్ళినడికి గ్యారంటీ ఉండదు అమ్మ. యుద్ధం అంటే ఏంటయ్యా అంటే గ్యారంటీ లేని జీవితం. అలాగే భూమి మీదకి వచ్చాక ఏమంటున్నాడయ్యా అంటే యుద్ధ కాలము కాదా అన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఎప్పటికైనా ఏమవుతాం, ఇక్కడ ఓడిపోయి వెళ్ళిపోవాల్సి వస్తుంది మనం. అందుకే ఈ నరుల కాలము యుద్ధ కాలము కాదా అని ఒక మాట. యుద్ధ కాలం అనే మాటకు అర్థం ఏంటంటే యుద్ధానికి ఎప్పుడు పిలుస్తారో తెలదు. శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడో నేను వస్తున్నానని ఏం ముందుగా చెప్పడం, సడన్గా వస్తారు. అవునా కదంటారా? సడన్గా వచ్చి ఏం చేస్తాడో దాడి చేస్తాడు. అలాగే మన జీవితం కూడా ఎప్పుడు ఎలా ముగించబడుతుందో కూడా మనకి తెలీదు. కొన్ని మాటలు చూద్దాం. తర్వాత మాట ఏమంటున్నాడు, వారి దినములు అంతే. చివరికి ఏమన్నాడయ్యా అంటే ఒకవేళ మనకి ఏదన్నా రోజులు ఉన్నాయనుకోండి, ఈ రోజులన్నీ ఆయన ఏం చెప్తున్నాడయ్యా అంటే కూలి ఏమండి అంటే పొద్దున మనం కూలి పనికి వెళ్ళాం, పని చేస్తాం, మళ్ళీ ఏం తీసుకుని వెళ్ళిపోతాం అంటే ఇప్పుడు కూలీకి వచ్చాం కదా అని ఇల్లు కట్టేది నాది అనడానికి లేదు కదా అమ్మా. ఒక గృహాన్ని కడుతున్నారు, లేదా ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నాం, లేదా ఒక పొలంలో పని చేస్తున్నాం. ఆ పనికి ఎందుకు వెళ్ళామయ్యా అంటే కూలి కోసం వెళ్ళాం. ఇప్పుడు ఆ కూలి కోసం వెళ్ళాక మళ్ళీ పని చేసిన తర్వాత జీతం పట్టుకుని వచ్చేయడమే తప్ప నేను పని చేశాను ఇదే నా జీతం నాది అని అనడానికి లేదు. అంటే ఈ లోకానికి వచ్చిన మనం కూలీ లాంటి వారు, కూలీలు. ఒక మాట చెప్పాలంటే మనం అందరూ కూడా ఈ లోకానికి వచ్చి ఎలాంటి వారని చెప్తున్నాడు ఆయన, కూలీ. అంటే జీతం తీసుకుని వెళ్ళిపోవడమే అమ్మ, జీతం తీసుకుని వెళ్ళిపోవటమే అని అంటున్నాడు ఆయన. ఓకేనా? అంతేగాని ఇక్కడ ఏమి మనం శాశ్వతంగా ఉండే అవకాశం మనకి లేదు అని భక్తులు ఎన్ని పరిశోధన చేసి చెప్తున్నారు. ఇంకా లోపలికి వెళితే భూమి మీద యాత్రికులం పరదేశులం అన్నారంతే. వెళ్ళం ముందున్న భక్తులందరూ కూడా ఏమని చెప్పారయ్యా అంటే పరదేశులము యాత్రికులు అంతే, మేము వచ్చాం వెళ్ళిపోతాం అండి. అలాగే ఏదో చూడండి, ఎక్కడైనా చూడవలసిన దృశ్యాలకు వెళ్తాం. అరకు వెళ్ళొచ్చు, ఇలా వైజాగ్ అని హైదరాబాద్ అని వెళ్తున్నాం, చూసి వచ్చేస్తున్నాం. అమ్మా బాగుంది కదని అక్కడ ఉండడానికి అవకాశం ఉందా? లేదు. ఆలోచన చెయ్యాలి. అలాగే మనం ఈ లోకానికి వచ్చాం, జస్ట్ అలా చూసి మళ్ళా వెళ్ళిపోవాలి. ఇంకొన్ని మాటలు చూద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఒక్కసారి అమ్మా అంటే 5G 4G కాదు, కీప్యాడ్ సెల్లు కూడా ఉంటాయి కదా, అవి కూడా చూసుకోవాలి. అంటే కీప్యాడ్ సెల్ అంటే బైబిల్ అంటే నొక్కి తీస్తే కానీ రాదు ఏమో, అంతేనా? అందుకని కీప్యాడ్ సెల్ని దృష్టిలో పెట్టుకుని చదవండి. తమ కాలము ఎప్పుడు వచ్చునో, ఏ కాలం దీన్నే అమ్మా, దీని ఏ కాలం అంటారు? వెళ్ళిపోయే కాలం. కాకపోతే వెళ్ళని పక్కన పెడితే ఆ కాలం గురించి ఎక్కువగా మాట్లాడతాం. ఏ కాలం? వెళ్ళిపోయే కాలం. ఆ కాలం మనకు తెలుసా? తెలీదు. అది చెప్తున్నాడు అనమాట అమ్మా. అంటే మన కాలం మనకే తెలియదు. ఇది విచిత్రం అమ్మా. మన కాలం మనకే తెలీదు. అంటే మన కాలం మనకే తెలియనప్పుడు అమ్మా, మన కాలం మనకే తెలియనప్పుడు మనం ఏమనుకున్నాం అంటే మొత్తం అంతా నాకు తెలుసు అనుకుంటున్నాం. ఆ భ్రమలో బ్రతికేస్తున్నాం. కనుక రేపు ఏం సంభవించునో అందుకే అంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా అంటాడు. మన జీవితాలు ఏంటయ్యా అంటే ఆవిరి వంటిది, లేదా నీడ వంటిది. ఆ కూలీవాని యొక్క కూలీవాని వంటి జీతము ఇవన్నీ మనం చెప్తూ ఉన్నాడు. అంటే ఈ భూమి మీదకి వచ్చిన నరుడు, స్థిరమైన నరుడు ఒక్కడు లేడు. ఒక్క మాట చెప్పాలంటే ఆ సృష్టి పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు ఆ మనుషుడు ఇప్పటికి కూడా ఉన్నాడు అనడానికి అవకాశం ఎక్కడ ఏ దేశంలో లేదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ నరుడు లేరు. కానీ కొందరు అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఎక్కడ రుజువులు అనేవి లేవు. ఒకవేళ ఎక్కువ కాలం బ్రతకొచ్చేమో కానీ ఎంతకాలం బ్రతికినా చనిపోవాలి.
100 సంవత్సరాలు పైగా బ్రతికిన వారు కూడా ఉన్నారు. మనం కూడా ఫేస్బుక్లో కూడా చూస్తూ ఉంటాం. 100 దాటేసిన వాళ్ళు పుట్టినరోజు చేస్తున్న సందర్భాలు ఇప్పుడు మనకి కనపడుతూ ఉంది. అలాగే మనం కూడా చూస్తూ ఉంటాం అంతవరకు. కానీ ఎంత చూసినా ఎంత చేసినా ఏమవుతారు? కడకే సరిపోవాలి. ఎందుకంటే ఇది మనకు స్థిరమైన నివాసము కాదు. ఇది స్థిరమైనది కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే దేవుని దగ్గర నుంచి వచ్చాం. మళ్ళా దేవునికి వెళ్ళవలసిన ఒక దినం ఉంది. కానీ ఆ కాలం కూడా మనకు తెలియదు. ఆ నరుల కాలము ఒకసారి అక్కడ తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వలయందు, అంటే చేపలు ఎప్పుడు పడతాయో తెలుసా? తెలియదు. చేపలు ఎప్పుడు పడతాయో కూడా తెలియదు. అమ్మా ఆ తర్వాత మాట చిక్కుబడినట్లు. ఇది లైవ్ అవుతుంది. ఒకసారి నేను మళ్ళీ చేస్తాను. ఒక్కసారి కూర్చో అమ్మా. అయితే అలా కూర్చోండి అమ్మా. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడైన తండ్రి, ఇదిగో ఈ సమయమును బట్టి మరొకసారి నాయన తల్లిగారి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మాగా జ్ఞాపకం చేసుకుని వారి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి వారికి ఇచ్చిన బిడ్డలు కూడా మీ కాపుదలు దయచి ఇదిగో మీ సన్నిధిలో నిలబడ్డారు. మీ సత్యంలో తండ్రి తెలిసిన అవకాశాన్ని కూడా ప్రసాదించి ప్రతి కీడు ప్రతి ప్రమాదం నుండి కాపాడమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రిపర్లోకి. అమ్మా సరే కూర్చో. రైట్. ఇక్కడ 9:12 ఏమన్నాడు? తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులేదు. ఇది మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడు కూడా. మనం ఇది తెలుసుకోవాలి మొదట. ఏం తెలుసుకోకపోయినా పర్లేదు, కానీ మన కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఏమో మనం కూడా చూసాం. ఒక ఆయన నేను ఇంతకాలం బ్రతుకుతానని కూడా చెప్పేసుకున్నాడు, స్టేట్మెంట్ ఇచ్చేసాడు. కానీ ముందైనా చనిపోయిన సందర్భం కూడా టీవీలో కూడా మనం విన్నాం. ఏమో ఇంకా ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే అది చెప్పుకోవచ్చు, ఎండని చెప్పుకోవచ్చు. నేను 100 బతికేస్తానంటాను. అమ్మా ఎలుగొస్తే మళ్ళీ మీరే పరదేశులము ప్రియులారంట పాట పాడుకుని తీసుకోవాల్సి వస్తుంది. కనుక ఎన్నైనా అనుకోవచ్చు. కానీ ఆయన ఏమనుకుంటున్నాడో మనకు తెలియాలి. మనం ఏమనుకుంటున్నాం అన్న సంగతి ఆయన కూడా తెలుసుకుంటున్నాడు అంతే. కానీ మనం ఎన్ని అనుకున్నా కూడా పని అయ్యేది. ఒక ధనవంతుడు కూడా అనుకున్నాడు ఏమని, అది ఇదంతా నాదే, కావలసినంత ఉందా అనుకున్నాడు. కానీ ఏమనుకున్నాడు దేవుడు? నువ్వు అనుకుంటే కుదరదా, నేను అనుకోవాలి కదా అనుకున్నాడు. పిలిచేశాడు ఆయన. అలా ఇక్కడేమన్నాడు? నరుల కాలము ఎప్పుడో వారు ఎరుగురు. చేపలు బాధాకరమైన వలయందు చెక్కబడినట్లు, పెట్టలు వలలో పట్టబడినట్లు అంటలైన్ చేయండి. ఇప్పుడు చేపలు పడటం పెట్టలు పడటం ఏంటిది? సడన్గా జరిగేవి అంతే కదమ్మా. చేపలైనా పెట్టలైనా పక్షులైనా పట్టడం ఏంటయ్యా అంటే సడన్గా పడతాం. ఎందుకంటే ఒకడు ఎరేసారు, ఒకరు వల వేసారు. కానీ వాటికి తెలియదు పాపం. ఏమని, నేను వలలో పడుతున్నాను లేదా నేను లేదా ఆయన పెట్టిన వలలో పట్టబడుతున్నాను అనే సంగతి వీటికి తెలియదు. అంతే కదండి. తర్వాత అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు అంతే. అంటే పక్షులు చేపలు ఎలాగైతే వలలో పడుతున్నాయో మనం కూడా మరణం అనే వలలో పడతాం. అంతేనే కదంటారు. ఇంతసేపు బాగానే మాట్లాడాడండి, ఇప్పుడేంటి ఇలాగయ్యాడని అనుకుంటాం. ఎందుకంటే అది సడన్గా జరిగేది. అందుకే ఆ కాలం ఏదో ఎవరికే తెలియదు. రైట్. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలన్నీ ఆలోచన చేస్తే మనం ఈ లోకానికి వచ్చాం, మళ్ళీ లోకాన్ని నిలవాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంటయ్యా అంటే ఇక్కడ ఉన్నని చెప్పి దేవుడు ఏం చేశాడు? మనం ఎలా బ్రతకాలో ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాను. అంతేనండి. దేవుడు ఇచ్చాను. ఇచ్చి కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన తీసేసుకుంటున్నాడు. తీసేసుకున్నప్పుడు మనం ఏమనాలి? అడుగుతున్నాం, ఇస్తున్నాడు కదా అనుకుంటున్నాం. తీసేసుకున్నప్పుడు ఏమంటాం? ఎందుకు తీసుకున్నాం అని అంటాం. అనడానికి కూడా మనం సరిపోదు. ఎందుకంటే మట్టి కొండ కొమ్మరి వాడిని అడగడానికి లేదు. నువ్వు ఎలా ఎందుకు చేసావు, నువ్వు ఇదే పని, నేను ఇంకా పెళ్ళిళ్ళు చూడాలి, నేను ఇంకా అది చెయ్యాలి ఇది చెయ్యాలి, అర్థమైందా? దేవునికి మనసు లేదా, ఇవన్నీ అడగడానికే సరిపో. అమ్మా ఆయన పిలిచాడా వెళ్ళిపోవాలి. కానీ మనం ఏం చెయ్యాలి అంటే వాక్యాన్ని ఎరిగిన వారు యెహోవా ఇచ్చెను అది
అది మన మనసులో ఉండాలి. ఆయన ఇచ్చాడు, వచ్చాం. ఆయన ఇచ్చాడు కుటుంబం, ఆయన ఇచ్చాడు బిడ్డలు, ఆయన ఇచ్చాడు ఆస్తి, ఆయన ఇచ్చాడు ఆరోగ్యం, ఆయన ఇచ్చాడు అన్నీ. ఆయన తీసేసుకున్నాడో ఏమన్నాలే? ఇచ్చినప్పుడు దేవా నీకు అని సాక్ష్యాలు చెప్పడం కాదు. తీసుకున్నా ఇవ్వకపోయినా అది వేరే. ఇచ్చి తీసుకున్న ఎంత బాధగా ఉంటుంది అమ్మా. ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు మీకు, రేపు నుంచి పెన్షన్ ఇవ్వబడవు అంటే అప్పుడు ఏం చేస్తారో మామూలుగా తిట్టరు ఇక్కడ. అదేంటి, ఎందుకు ఇచ్చారు, ఎందుకు తీసుకున్నారు. కానీ పెన్షన్ ఇవ్వకపోయిన వాళ్ళు తిట్టుకోరు. ఎందుకని? ఆశ లేదు, ఆశ చూపించలేదు అక్కడ. కానీ పెన్షన్ ఇచ్చి తీసేసుకున్నాడయ్యా అంటే ఎంత బాధపడతామో. అలాగే దేవుడు ఇచ్చినప్పుడు, దేవుడు తీసుకున్నప్పుడు కూడా మనసులో వచ్చేది ఏంటయ్యా అంటే బాధ. అది ఎందుకు తీసుకున్నాం అన్నాడు. నిజమే. గత కాలం అయితే మా నాన్నగారు ఉన్నారు, మరలా ఆయన ఏం చేశాడు? తీసుకున్నాడు. ఏం చెయ్యాలి? అయ్యో మా పిల్లలు పెళ్ళి చూడలేదు, మనవలను చూడలేదు, మనవరాలను చూడలేదు. ఇవన్నీ అమ్మ కడుపులోనే రాలిపోతున్నారు. అర్థం చేసుకోవాలి. ఎంతకాలం మనం బ్రతుకుతున్నామయ్యా అంటే మంచి బట్టలు అమ్మ పర్లేదు. అమ్మ కడుపులో, అందుకే పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను, అంతే. అక్కడ ఆయన చూశాడు కనుక ఆ గర్భం దాటి బయటకు వచ్చాం. అంతేనా? ఆ కడుపులో పెండముగా రాలిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, ఈ లోకం చూడడానికి దేవుడు మనకు అక్కడ ఆయన కృప ఇచ్చాడు కనుక బయటకు వచ్చాం. అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావటం గొప్పే కదా, చెప్పాలి. అక్కడి నుంచి ఇక్కడ రావటం గొప్పే. మరి ఎక్కడికి వచ్చాం, ధన్యులవే. కానీ ఎక్కడ వచ్చి ఏం చేస్తున్నాం, ఎంత కాలం ఇస్తాడో తెలియదు. అందరికి ఇంతే కాలమైన ఆయన ఎవరికి కూడా ముద్ర వేసి పంపలేదు. ముందు వెనక ఈ జీవిత యాత్ర. అయితే మన కాలం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అన్నాడు. అయితే కాలంలో ఉన్న మన జీవితాలకు ఒక కారణం చెప్తున్నాడు ఆయన. ఈ కాలం అంతా ఇచ్చింది ఏంటయ్యా అంటే, మన బ్రతుకుల కాలంలో ఆయన ఇచ్చింది ఏంటయ్యా అంటే, ఒరే నీకు బలహీనత కలిగే రోజులు ఒకటి వస్తాయరా అని చెప్పాడు ఆయన. ప్రసంగి గ్రంథం 11 అధ్యాయం 12 అధ్యాయం చూద్దామండి. మొదటి వచనం. దుర్దినములు రాకముందే, ఇప్పుడు చెప్పండి, 2026 మంచిదా చెడ్డదా? 2026 మంచిదా చెడ్డదా అన్నాను నేను. అలాగంటే ఎలాగంటే అలాగ వస్తుంది. దినములు అంతే అర్థం చేసుకోవాలి. మనం ఏదో పంచాంగాలు చూసేసుకుని ఏదో ఇవాళ పూర్ణం అనుకుని ఇవాళ బుధవారం మంచిది, మంగళవారం మంచిది కాదు, శుక్రవారం అసలు మంచిది కాదు, ఇలా మనసులో పెట్టుకోకండి. దినాలన్నీ కూడా ఎలాంటివి అంట, ఇంతకీ దేవుడు దినాలను చెడ్డ చేయలా, మనమే చేసుకున్నాం. మీ పాపాలే మీకు కారణం అన్నాడు ఆయన. అన్నాడా లేదా? మీ పాపములే మీకు కారణం అన్నాడు. నువ్వు ఎక్కడున్నా సరే. ఇంకో మాట తెలుసా, దేవునిలో ఉండి కూడా మనం దైవానికి వ్యతిరేకంగా కూడా నడుచుకోగలం. దేవుళ్ళో ఉండి కూడా అలాంటి మనస్తత్వం కలిగిన మనుషులు మనం. అవునా కాదంటారు? చెప్పాలి. అదేంటండి అనొచ్చు. మరి ఇస్కరియోత యోధ ప్రభుతోటే ఉన్నాడు, సంచులు తీసేసుకుంటా ఉన్నాడంట. మరి అది వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కూడా తీసుకుని ఏం దొంగతనం చేస్తూ ఉండి కూడా అంట, ప్రభుతో ఉండి, ప్రభు శిష్యుడై ఉండి. అవునా కదంటారా? ఆలోచన చేయండి. ఇంకా మా పాయింట్ అవన్నీ ఎందుకయ్యా అంటే, ఇప్పుడు ప్రభు నమ్ముకున్నాం కనుక మనం కూడా అలాంటి పనులు చేయకూడదని చెప్తున్నాను. అంటే అలాంటి పనులు చేసే మనస్తత్వాలు కూడా ఉంటాయనే కదండి. రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, దుర్దినములు రాకముందే చూడండి, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు అంటే రేపు ఏ సంవత్సరం ఉంటుంది? మీరు ఎప్పుడైనా సరే ఇదే మాట మీ అందరికీ చెప్తున్నాను, రేపు చేయవలసిన పని ఇవాళ చేసేయండి. రేపు చేయవలసిన పని ఇవాళ చేయాలి ఖచ్చితంగా. అదేంటండి బాబు అని అనుకోవద్దు. ఎందుకంటే రేపు మనకు కాదు, రేపు మంచి రోజు కాదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు ఇచ్చాడే అంటే ఆయన కృప. నీ ప్రేమ చేత నన్ను బ్రతికించితివి అంటాడు హిజ్కియా. ఈరోజు మనం బ్రతికున్నాము అంటే ఆయన ప్రేమ. రేపు ఉంటామన్న గ్యారంటీ లేదు. మరి రేపు చేస్తామన్నప్పుడు
రేపు చేస్తాం అనుకున్నా ఏమైపోతే. అందుకే రేపు అనేది మనసులో వదిలేయండి, నేడు అనుకుని బ్రతికండి అంతే. అంతేనా? అంతే తప్ప మనం ఎక్కడికో కొలతలు వేసుకోవద్దు. ఎందుకంటే అంత కొలత, అంత పరిస్థితులు దేవుడేమో మనకే, ఆయన ఇష్టమైతే ఇస్తాడేమో, ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, ఆయనకి ఇష్టం కాదనుకోండి తీసుకుపోతాడు. ఇప్పుడు ఎపఫ్రోదితు ఉన్నాడు, చావునికి ఏమై ఉన్నాడు, దేవుడు అతన్ని ఏం చేశాడు, ఎందుకని పని ఉంది కనుక. అంతేనమ్మా? హిజ్కియా కూడా ఏమడిగాడు, ఇచ్చాడా లేదా, అది పని ఉంది కనుక. పాయింట్ అర్థం చేసుకోవాలి. అలాగే మనకు ఆయన ఏదన్నా ఒకవేళ ఇబ్బంది వచ్చినా, మన జీవితంలో ఏదైనా వచ్చినా, ఆయనకి ఏదైనా ఉపయోగపడేది ఉంటేనే ఇస్తాడో, మనకు ఉపయోగపడేది ఏమవడు కనుక. మనకేంటయ్యా, మనకిచ్చాడు, మన కాలాలు ఇచ్చాడు, సమయాలు ఇచ్చాడు, ఇంతకాలం మనం బ్రతుకుతున్నాం. కానీ ఇంతకాలం బ్రతుకుతంలో ఆయన కొరకు ఆలోచించే కాలం ఎంత, ఆయన గురించి ఆలోచించే సమయం ఎంత? అంతేనా? ఈ గుండె కొట్టుకుంటేనే బతుకుతున్నాం. కొట్టించేవాడు ఎవరు? డాక్టర్ కాదు కదా అమ్మా. మరి ఈయన కొట్టించే శబ్దం, ఈయన కొట్టించే శబ్దం, అవునా? గుండె శబ్దమేనా? అందుకే ఏమన్నాడు తెలుసా, అరణ్యములో శబ్దము అని మాట అంటాడు యోహాను గారి గురించి. అరణ్యములో శబ్దం. శబ్దం ఏంటి అని దేని గురించి చెప్తున్నాడో, వాక్యం. వాక్యం అనే శబ్దం. ఇప్పుడు ఆ వాక్యం ప్రభువేమన్నాడయ్యా అంటే, అనేకులు దేవుని కుమారుని శబ్దం వినుగడియ అదనమాట. దేవుని కుమారుని శబ్దం వినుగడియ వచ్చుచున్నది. ఆ శబ్దం వినేవారు అనేకులు బ్రతుకుతున్నారన్న మాట ఉంటుంది. అంటే మనం ఇంకా బ్రతకాలని మనకు ఏదైనా ఉంటే ఈ శబ్దంతో బ్రతకాలి. ఏ శబ్దం? ఈ శబ్దం. అందుకే ఎప్పుడు కూడా వాక్యం, అందుకే నీ వాక్యమే నన్ను, అందుకే భక్తులందరూ కూడా అడిగారు, ఇచ్చాడు. ఇచ్చాడే ఇవ్వలేదట, ఇచ్చాడు. ఎందుకంటే ఈ వాక్యం ఏమవుతుంది, బ్రతికించేది. లోకంలో ఏది కూడా మనల్ని బ్రతికించేది కాదు, మనల్ని చంపేది. లోకంతో స్నేహము, దేవునితో. అందుకే లోకం ఎప్పుడు కూడా మనల్ని కీడే కోరుకుంటారు. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని బ్రతికించేది. అటువంటి బ్రతికించే గొప్ప మాటలు. అయితే ఇక్కడ ఏమన్నాడు, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే. ఒకసారి అంటే అవసరమైతే ప్రకృతి కూడా నీకు సహకరించదు అమ్మా, ప్రకృతి కూడా నీకు సహకరించదు. తుఫాను వచ్చినప్పుడు కానీ మనకు సీరియస్ అయింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళగలమా? అర్ధరాత్రి కానీ సీరియస్ అయింది అనుకోండి, రాజమండ్రి హార్ట్ కంప్లైంట్ వచ్చింది, అర్ధరాత్రి వచ్చింది అనుకోండి, రాజమండ్రి వెళ్ళగలమా? ఏమైపోతాం? అంటే ఒకటి ప్రకృతి, కాలం కూడా తప్పుకనుకోకండి. మనకు అనారోగ్యం వచ్చినా కూడా కాలం సహకరించాలి అమ్మా. ఏ అర్ధరాత్రి వచ్చిందనుకోండి, మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మన బొబ్బుల రాజా గారు వాళ్ళ తమ్ముడికి ఒంట్లో పోవాలి, చాలా సీరియస్ అయింది, 3 వారాలు అవుతుంది అని. ఇంతకు విచిత్రం ఏంటంటే ఆదివారం వచ్చింది పాపం అతను. ఇతను ఇంటికాడ ఉన్నాడు కనుక వెంటనే 9 తీసుకెళ్ళి మెండపేట హాస్పిటల్లో పెట్టాడు కనుక చాలా బ్రతికాడని చెప్పారు వాళ్ళ తోబుట్టులు. ఈయన గాన పనికి వెళ్తాడు ఎక్కడ, కొత్తపేట దగ్గర. అక్కడికి వెళ్ళి ఇదే సమస్య వచ్చింది అనుకోండి, ఎవరు తీసుకెళ్ళగలరు ఆయన్ని? ఆలస్యం అవుద్దా లేదా? ఆలస్యం అవుతే ఏమవుతాం? మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది నేను అంటున్నాను. అందుకే మనకి ఏదన్నా వచ్చిన కాలం కూడా కలిసి రావాలి తల్లి. ఆ కాలం కూడా కలిసి రావాలంటే కాలం నడిపించేవాడు ఒక ఆయన ఉన్నాడు, అది నేను అంటున్నా అమ్మ. ఎందుకంటే ముందున్న కాలం అంతా మంచిది కాదు, ముందున్న కాలం ఏమీ మంచిది కాదు. ఒకవేళ క్యాలెండర్లో యేసుప్రభు బొమ్మ ఉండి అయ్యి బాబు ఈ రోజులన్నీ యేసుప్రభు దినాలని మీరు అనుకోకండి, ఓకేనా? అన్ని దినాలు ఎలాంటివి అయ్యా అంటే చెడ్డమని ఎఫెసీ పత్రిక చెప్పాడు, ఇక్కడ చెప్తున్నాడు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు. దాని అర్థం ఏంటో తెలిసి చాలామంది బ్రతకాలని ఆశపడే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఆ దినాల్లో బ్రతికేవారు ఏమనుకుంటారంటే, బ్రతుకుతున్నాను కానీ నాకు సంతోషం లేదురా బాబు, ఎప్పుడు తీసుకుపోతాడరా అనుకునే వాళ్ళు కూడా ఉంటారట.
అమ్మా కొంతమంది ఏమో ఏదోలాగా బ్రతకాలన్న ఆశ, బతకాలన్న కోరికతో బతికేస్తారు. కానీ ఆ రోజులు ఉంటాయి చూస్తారా, రోజులు ఉంటాయి, ఆ బతికే దినాలు ఉంటాయి చూస్తారా, బ్రతుకుతున్న కొంతమందికి ఏమనిపిస్తుంది, ఎప్పుడు నేను చనిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అంట. అలాంటి రోజులు కూడా ఉంటాయంట. ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే హాస్పిటల్కి వెళితేనే తెలుస్తుందండి. ఇలా వాక్యం చెప్పుకున్నాను చెప్పి తెలియదు అమ్మా. ఎందుకంటే హాస్పిటల్కి నవ్వుతే వెళ్తామా, ఏడితే వెళ్తామా వచ్చేటప్పుడు అది. కానీ దేవుని దగ్గరికి ఎలా రమ్మన్నాడు ఆయన, ప్రభునందు కదా. ఎందుకని ఈయన బాధ పెట్టాడు, బాధలు తీర్చేవాడు ఈయన. అమ్మ అక్కడ హాస్పిటల్కి వెళ్ళాక మనకు అసలు ఆనందం ఎప్పుడయ్యా అంటే బిల్లు కట్టేసి ఆటోలో కూర్చోబెడతారు చూసారు, అప్పుడు వస్తుందండి. ఏది అన్ని మామూలు ఆనందం కాదు, ఇంకా మొత్తం ప్రపంచాన్ని గెలిచేసి అమ్మయ్య మామూలుగా కాదురా బాబు ఇంటికి అలాగని మొత్తం అని చూడడానికి అందరూ వచ్చేస్తారని ఎంత ఆనందపడతాడో ఏది చెప్పడానికి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూడండి బాకు అది మొత్తం అంతా విచిత్రమైన అతని చూస్తే పక్కలు కూడా హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలన్నట్టుగా పెడతాం. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే ఏంటి, ఏం జరిగిద్దో ఏమవుతుందో మనకే తెలీదు. అన్నీ బాగున్నాయి అంటారు, కానీ అది ఎంతోమంది హార్ట్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా చనిపోయిన ఉన్నారు, ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, స్టంట్లు వేసుకున్న వాళ్ళు కూడా హాస్పిటల్లోనే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్లోనే ప్రాణాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటయ్యా అంటే మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. ఓకేనా, మన కాలం ఎప్పుడు మనకి మన చేతుల్లో లేదు. కాకపోతే వండగా ఏం చెయ్యాలన్నది చెప్తున్నాడు ఆయన. తర్వాత మాట మేఘములు మరల రాకముందు నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంతే. ఎప్పటి నుంచి అంటే మనకి ఏటయ్యా అంటే ఇక్కడ బాల్య దినమంది తెలుసుకోమన్నాడు. 9వ వచనం కాడికి వెళ్ళాడు 11:9 పైన. ఒక్క మాట 8 కూడా చదువుదాం. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడలా. మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని ఇంతకాలం బ్రతికా కదా అన్ని మంచి రోజులను అడిగితే బాధాకరమైన జీవితాలు ఎక్కువ చెప్తారు అమ్మా. బాధాకరమైన జీవితాలు ఎక్కువ ఉంటాయి మన జీవితాల్లో, సంతోషకరమైన జీవితాలు తక్కువ. అంతేనా? బాధ, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఒత్తుళ్ళు ఇవి ఎక్కువ చెప్పుకుంటాం. అందుకే ఎప్పుడు కూడా చూడండి కూర్చుని మాట్లాడుకున్నప్పుడు బాధలు చెప్పుకుంటాం తప్ప నాకు ఈ సంతోషం ఉంది, ఈ ఆనందం ఉందని ఎవరితో కూడా పంచుకోం. ఎందుకు సంతోషం ఆనందం ఒకరితో పంచుకోం, కానీ బాధ పంచుకుంటేనే మన హృదయం తేలికవుతుంది. ఏమంటే అంతేనా? సంతోషం ఎవరితో పంచుకుంటాం? మనతోడు పంచుకుంటాం. ఏమని, నా ప్రాణమా అదనమాట అండి. అంతే కదా. సంతోషం ఉందనుకోండి మనం అందరూ అక్కడికి వెళ్ళిపోతాం. బాధ వచ్చిందనుకోండి నా బాధ అందరికి వస్తే బాగుంది అనుకుంటాం. కానీ సంతోషం వస్తే సైలెంట్గా వెళ్ళిపోతాం. ఎక్కడికే? మన కుటుంబం సంతోషంగా ఉండడానికి. బాధ వస్తే మొత్తం ఎలుగుళ్ళు అందరినీ కేకేసి కూర్చోబెట్టి మొత్తం మన బాధ అంతా ఏం చేయాలి? వాళ్ళ బాధ లేకపోయినా మన బాధ కూడా వాళ్ళకి బాధగా చేసేస్తే కానీ మన బాధ తీరదు. ఇది కొంచెం మనుషుల యొక్క ఆలోచనలు. అందుకే ఎప్పుడైనా చూడండి ఎవరైనా అడిగితే ఎప్పుడు చూసినా బాగోలేదు అంట. అన్ని వాళ్ళు ఎక్కువ. అవునా కదంటారా? ఎప్పుడు చూసినా బాగోలేదు. నిజమే, ఉన్నాయి మనుషుల్లో బలహీనతలు ఉన్నాయి కాదన్నాం. కానీ ఎప్పుడు అయ్యి ఆటి మీద మనసు పెట్టుకుంటే ఇంకా కురుంగిపోతాం అమ్మా, మనం కురుంగిపోతాం. తర్వాత మాట చదువుదామండి. ఏది 9వ వచనం. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క నీ ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి ఇలా ఎదరకొచ్చా దేవుడు అది అంటే పాయింట్ అర్థం చేసుకో. ఒకడు ఎక్కువ కాలం బ్రతికిన చీకటి దినాలు ఉన్నాయి అన్నాడు ఇందాక. అంటే వృద్ధాప్యంలో ఎక్కువగా బతికిన వాళ్ళ గురించి చెప్పాడు ఇందాక. అంటే వాళ్ళ జీవితాలు ఏమున్నాయా అంటే బాధలు ఎక్కువ ఉన్నాయంట. ఒకవేళ 80 సంవత్సరాలు ఆయన బతికాడు అనుకుందాం, ఒక 80 సంవత్సరాలు బ్రతికాడు అనుకోండి,
ఒక బహుశా గట్టిగా చెప్పాలంటే ఒక 10 సంవత్సరాలు సంతోషించి ఉంటాడు. 10 సంవత్సరాలు సంతోషించి ఉంటాడు. మిగతా రోజులన్నీ ఎలాంటివి అంట, చాలా బాధాకరమైన పరిస్థితులు కనబడతాయి అతనికి. అలాగే ఇక్కడ యవన కాలమంద అంటే యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యవనస్తులకు మనం ఏం చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే నా ఇష్టం నాది అంటున్నారు. ఎవరో యవనస్తులు. అందుకే బిడ్డలు ఎదిగిన తర్వాత ఖచ్చితంగా తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అయితే దేవుడేమన్నాడయ్యా అంటే, యవనుడా నీ ఇష్టం, నువ్వు సంతోషంగా ఉంటావు, ఎలాగుంటావు ఉండు, కానీ ఒక దినాన్ని మాత్రం నువ్వు నాకు లెక్క చెప్పాలా. నీ తల్లిదండ్రులు చెప్పకపోయినా, మాస్టర్లు చెప్పకపోయినా, ఓకేనా, ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు యవనస్తులు కూడా ఏం చెప్తున్నాడు ఆయన, ఓ రోజు లెక్క ఉందిరా బాబా అంటున్నాడు. ఓకేనా. ఇప్పుడే ఈ 12:3 వచ్చాక ఏమన్నాడు అంటే, ప్రసంగి గ్రంథం 12:2 ఏమన్నాడంటే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తన స్మరణకు అదనమాట. అంటే అర్థం చేసుకోవాలి. అంటే మనం భక్తిని ఎప్పటి నుంచి అలవర్చుకోవాలయ్యా అంటే, బాల్యములోంచి నేర్చుకోవాలి. అందుకే మొక్కై వంగనిది అదనమాట. అందుకే మొక్కగా వంగేమనుకోండి దేవుని దగ్గర బాల్యంగానే మన భక్తిని మనం బలపరుచుకున్నాం అనుకోండి, మన జీవితంలో పెద్దవాడైనప్పుడు వాటిలో నుండి వాడు తొలగిపోవడనే మాట చెప్తున్నాడు. అందుకే యోబు గారు భక్తిలో ఉన్నాడు కనుక యెహోవా ఇచ్చెను అది. ఎందుకంటే బాల్యం నుంచి నేర్చుకున్నాడు ఆయన. ఇదంతా ఇచ్చినవాడు దేవుడే. అన్నదమ్ములు ఇచ్చినా, అక్కజల్లు ఇచ్చినా, మనకున్న ఆస్తుపాస్తు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఆయన. ఎందుకంటే గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యమును సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క, మరి అది ఇవన్నీ దేవుడిచ్చాడు. అందుకే అవసరత ఆయన తీసుకున్నా కూడా భక్తుడు ఎలా ఎంచుకున్నాడో, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. యెహోవా నామమునకు ఆ మైండ్తో ఉంటే బ్రతకగలం. అంతేగాని వెళ్ళిపోయిన వారి గురించి మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, అంటాడు వెళ్ళిపోయిన వారి గురించి ఏడొద్దురా బాబు, ఉన్నవాళ్ళ కోసం ఏడమంటాడు ఆయన. వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఎంత ఎడితే ఏం సుఖం అది. కనుక ఉన్నవారి కోసం ఏడాలయ్యా అంటే దాని అర్థం ఏంటంటే, ఉండగా మన జీవితాలు దేవునిలో ఉండటం గురించి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే కాలాలు గడుస్తున్నాయి, సమయాలు గడుస్తున్నాయి, కానీ మనం ఎలాగ ఉన్నాం అన్నది మాత్రం ప్రశ్న చేసుకోవాలి. కాలాలు గమనించాలి మనం. అందుకే లేఖనాలు చూస్తే యేసు ప్రభు వారు అలాగే సమూయేలు గారు కూడా వారు దేవుని దయందును మనుషుల దయందును వయసు ఎందును, అంటే వయసుతో పాటు ఏమవ్వాలి వయసుతో పాటు ఏమవ్వాలి, జ్ఞానం ఎదగాలి. వయసుతో పాటు దేవుని జ్ఞానంలో ఎదగాలి. అంతేగాని ఎప్పుడు చూసినా చిన్నపిల్లలాగా, ఎప్పుడు చూసినా దేవుని దగ్గరేమో జ్ఞానం నేర్చుకోవాలి, దేవుని దగ్గరేమో చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ ఉంటాం. లోకంలో మాత్రం మళ్ళీ మామూలుగా కాదు, పెద్దగా ప్రవర్తిస్తాం. కానీ దేవుని దగ్గర మనం వస్తున్నప్పుడు ఈ దేవుని దగ్గర కూడా మనకి బాప్తిసం తీసుకున్నది మొదలుకొని, అంతేనమ్మా, అప్పటి నుంచి ఆయన లెక్క వేసుకుంటాడో వేసుకోడా, రైట్. అందుకే మనం వయసుతో పాటు జ్ఞానములో కూడా ఏమవ్వాలి, ఎదగాలని దేవుని యొక్క లేఖనాల్లో మనకు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలన్నిటిని మనం ఆలోచన చేస్తే ఒకసారి మీకు 78వ కీర్తన చూద్దాం. 78వ కీర్తన చూసారా, 78వ కీర్తన 36వ వచనం. అయినను వారి హృదయము ఆయన ఎడల అది ఏంటంటే అండి, ఇది ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు వారి హృదయాలు ఎలా ఉంచుకోలేదంట. ఆ 78వ కీర్తన అంతా మీరు చదివితే ఆయన చేసిన కార్యాలన్నీ చెప్తాడు. అంటే ఎర్ర సముద్రం నుంచి తీసుకుని రావటం, అరణ్యంలో భోజనం సిద్ధపరచటం, ఐగుప్తులు చేసిన కార్యాలు, ఇవన్నీ చెప్తాడు. కానీ ఇన్ని మేలులు పొందినా కూడా వారి హృదయము దేవుని ఎడల ఏమి లేదు, స్థిరముగా లేదు. అంటే స్థిరంగా లేదంటే దాని అర్థం ఏంటి, బలహీనం. ఎప్పుడు కూడా ఒకప్పుడు మనం పాకలే ఇల్లు తాటగిల్లు వేసుకోవాలి అంటే సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఏం చేసేవాళ్ళు, బాధపడేవారు. ఎందుకంటే అదేమి మామూలు పని ఏమీ కాదు. ఇప్పుడు మన పిల్లలకు తెలియదు ఏది ఆ తాటికి ఇల్లు పడ్డ ఇలా పని చేయటం అనేది సామాన్యం. ఎందుకంటే మట్టితో ఇదంతా కూడా
చెయ్యాలి. చాలా బాధ, అది చాకరీ ఓ విధంగా. తర్వాత ఏం చేశారు, దీనికంటే కొంచెం బెటర్గా పెంకుటిల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పెంకుటిల్లు కూడా ఏమయ్యా అంటే చెదట్టేయడం, దూలాలు పాడైపోవడం. అమ్మా అవునా కదా, అదే ఇదే. అయినా దీని మీద ఇది కొంచెం పర్లేదు కదా అనుకున్నారు. దేని మీద, తాటగిలి మీద పెంకుటిల్లు పర్లేదు కదా అన్నారు. అయినా అది కూడా ఏమవుతుండేది, మొత్తం కలపంతా పాడవుతే మరలా దాన్ని తీసి మళ్ళీ బాగు చేసుకోవటం అనేది జరిగేది. ఇంకా లాభం లేదు, ఇది కొంచెం స్థిరమైనది మనకు కావాలని ఏం చేసుకున్నారు అమ్మ, డాబాల దగ్గరకు వచ్చారు. అంతేనా? ఇప్పుడు డాబాలు కట్టుకున్న మనం స్థిరం కావాలని పాయింట్ అవుతుంది. స్థిరం కావాలని ఎంత లోతుకి వెళ్తున్నాం లోపలికి అమ్మా? స్థిరం కావాలని ఎంత లోతుకి వెళ్తున్నాం? మామూలుగా కదండి, పెట్టుబడి అంతా లోపల ఉంది. అవునా? మనం లోపడేసి పెట్టుబడికి తాటిగిల్లు అయిపోతుంది అమ్మా, అవునా కదంటారా? ఆ లోపడేసే అటుగా తీయటం, లోపలికి పోయటం, ఇవన్నీ చూస్తుంది. ఎందుకంత మనం ఖర్చు పెడుతున్నామయ్యా అంటే స్థిరత్వం కోసం. అంతేనే కదంటారా? అంటే స్థిరత్వం కోసం శ్రమ ఎక్కువ అవుతుంది, ధనం ఎక్కువ అవుతుంది. అవునా కదంటారా? అప్పుడైతే మన తరాల్లోనే చూస్తా నుండి వాళ్ళు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మళ్ళీ తిరిగి కట్టుకున్నారు. పెంకుటిల్లు అయితే ఓ 10 సంవత్సరాలు చూసుకుందాం. ఇప్పుడు డాబా కట్టేస్తే మన గొడవలు ఎదురా బాబు. ఇంకా ఎందుకని, ఆ తర్వాత పిల్లలు ఎలాగో దాన్ని ఇంకా ఇంకోటి వేసుకుంటారు, ఎలాగో పడతారని తనున్న కాలంలో ఏం చేస్తున్నాడంటే యజమాని ఒక డాబా కట్టేసి వదిలేస్తున్నాడు. ఎందుకంటే తనకు ఉన్న కాలంలో అది నిలబడుతుంది, తర్వాత కాలం అనేది తర్వాత అది వేరే. అయితే ఈ మాట ఎందుకు వివరిస్తున్నాను అంటే మన హృదయం కూడా దేవుని ఎడలు ఎలాగ ఉండాలి, అది కావాలి. లోకంలో ఒకవేళ అస్థిరమైన లోకమే, కానీ దేవుడు స్థిరమైన వాడు. ఇప్పుడు మన హృదయం కూడా ఏమై ఉండాలి, స్థిరంగా ఉంటేనే మనం దేవుని దగ్గరికి చేరగలుగుతాం. అంతేగాని ఏదో పునాదుల మీద మనం వేసేసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఉన్నాయా లేవా లోకంలో కూడా. దేవుడు అనబడుతున్న వారు పునాదులు వేసుకుంటున్నారు, సంఘాలు అనబడుతున్న వారు కూడా ఏం చేసుకుంటున్నారు, పునాదులు అనుకుని కడుతున్నారు. కానీ ఏ పునాది, ఏది స్థిరమైన పునాది అన్నది మనం ఆలోచన చెయ్యాలి. దాని గురించి కొన్ని మాటలు మీకు చూపిస్తాను చూడండి. పేతురు పత్రిక యెషయా గ్రంథం 28వ అధ్యాయం తీయమ్మా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 28 అండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 36వ వచనం చదవండి. 16వ వచనం 16 చూడండి. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా ఎవరు వేసారంటారా? అమ్మ, దేవుడు వేసాడంట. ఎక్కడ? సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. ఎవరు అంటున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు యెషయా ప్రవక్తతోటి. అమ్మ, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఒక్కసారి ఇప్పుడు అర్థమైందా? రాయ ఏ రాయి? ఆ రాయి ఏ రాయి? మూలకు తలరాయి. ఎవరా రాయి? యేసుక్రీస్తే. అంతేనా? ఆయన స్థిరమైన వాడా అస్థిరుడా? అది మనం నమ్ముదాం వద్దంటారా? మనుషులు రైట్. అందుకే మనుషులు చేత కట్టబడినది కాదు, అది దేవుని చేత కట్టబడింది. కానీ చేసేది మనుషుల పనే, చేసేది మనుషులే, కానీ చేయించింది ఎవరో? దేవుడు. అది అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు, ఆ రాయిని నమ్మేవాడు ఏమవడంట? కలవరపాడు. ఎందుకంటే అది వేసిన వాడెవరో? దేవుడే. అమ్మ, ఆ దేవుడు వేసిన రాయి, ఓకేనా, అది స్థిరమైన పునాది రాయి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ పేతురు రాసిన
మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఏ 6వ వచనం చదవండి. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును, ఇందాకేమో అక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అన్నాడు, భయపడ్డా. అక్కడ ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అన్నాడు. ఎందుకని? పనుడు పందిరెత్తే పిచ్చుకలు పడగొట్టిన అంటారు అన్నాడా? అంటారు కదండి. పనుడు ఏమయ్యాడంట? పిచ్చుకలు పడగొట్టేయనంటే ఎంత గట్టి పునాది వేసి ఉంటాడో అన్నాడా లేదమ్మా? అలాగే ఇక్కడ ఈ రాయిని విశ్వసించేవాడు సిగ్గు పడడు. ఎందుకని? స్థిరమైన రాయి, అది దేవుడేసిన రాయి. ఇప్పుడు ఆ రాయిని విశ్వసించిన వాడు సిగ్గుపడడు, ఆ రాయిని విశ్వసించిన వాడు కలవర పడడు. ఎందుకంటే అది స్థిరము, అంతేనండి. అది స్థిరమైన రాయి అని ఆ మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే ఒక్క మాట 5వ వచనం పైన, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును. అంటే ఇప్పుడు కూడా మనం ఎవరంట? అంటే ఇప్పుడు ఆ రాయి ఏది? దేవుడేసిన రాయి ఏంటి? సజీవమైన రాయి. ఎవరా సజీవమైన రాయి? యేసుక్రీస్తు. మరణించి సమాధి చేపడిన తర్వాత దేవదూతలు వచ్చి చెప్పారు. ఎవరితో? ఆ స్త్రీలతో, మీరు సిలువ ఇవ్వబడిన వాడిని సమాధిలో చూస్తారేంటి? ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడు అన్నారా లేదా? అంటే ఇప్పుడు యేసుప్రభు ఎవరో? సజీవుడు. అందుకే సజీవమైన రాయి. ఓకేనా? ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి ఆ రాయిని ఏం చెయ్యాలి? విశ్వసించాలి. ఆ రాయి మీద మనం ఏమవ్వాలి? కట్టబడాలి. అదనమాట. అంతేనా? తర్వాత మాట చూడండి. అంటే ఇప్పుడు మనం కూడా రాయి దగ్గరికి వస్తే ఏమొచ్చింది అమ్మ? మనకు ఊపిరి పోతుంది, ఆక్సిజన్ అంతేలా. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే ఏం చేస్తాడు ఆయన? ఆక్సిజన్ పెట్టగానే మనం పోతున్న ఊపిరి ఏమవుతుంది? అవునా? అందుకే హాస్పిటల్ అన్నారు అక్కడ. అందుకే డాక్టర్ గారు అన్నారు, ఆ టైర్ బయట ఉంటే ఏమైపోతాం? ప్రాణం పోతుంది. అలాగే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే మనుషుడు వారు తెచ్చుకున్న గొప్ప కార్యవేదన ఉందయా అంటే పాపాన్ని తెచ్చుకున్నాడు. ఎవరో? నరుడు. ఇప్పుడు పాపం ఆయన మీద వేసుకుని మనకి ఇవ్వడానికి వచ్చాడైనా, జీవం ఇవ్వడానికి వచ్చాడైనా. ఎవరో? యేసు ప్రభు. మనకేమి ఇవ్వడానికి వచ్చాడమ్మా? జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడైనా. ఇప్పుడు ఆ జీవాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చి, ఇప్పుడు ఆయన యందు విశ్వసించిన వాడు సిగ్గుపడడు. ఎందుకంటే ఆయన యందు విశ్వసించిన వాడు కూడా ఏమవుతున్నాడు? సజీవుడు అవుతున్నాడు. ఆయన యందు విశ్వసించిన వాడు కూడా ఏమవుతున్నాడు? సజీవుడు. అందుకే ఆయన యందు బాప్తిస్మం పొంది ఆయనలోనికి మనం చేర్చబడినప్పుడు మనము కూడా సజీవమైన రాళ్ళ వలె. ఆ తర్వాత అంటాడు, ఆత్మ సంబంధమైన మందిరంగా మనం ఏమవుతున్నాం? కట్టబడుతున్నాం. ఓకేనండి? అంటే ఇప్పుడు ఆయన సజీవుడు, మనం కూడా ఎవరో? సజీవుడు. అమ్మా, ఆయన సజీవుడు, మనము కూడా సజీవుడు. అంతేనే కదంటారా? రైట్. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రైట్. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి ఒకసారి మనకేమొచ్చిందంట? ఒకప్పుడు ఏం లేదు. ఎందుకు లేదంటే పాపానికి దాసులయ్యాం గనక స్వాతంత్రం లేదు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకేం నేర్పాడు? సత్యాన్ని నేర్పాడు. సత్యం మిమ్మల్ని ఏం చేసింది? స్వతంత్రులుగా చేసింది అంటాడు ఆయన. అంటే ఆయన మాట, ఆయన వాక్యమే సత్యము. ఆ వాక్యం ద్వారా మన పాపములో నుండి విడిపించబడ్డాం, అందుకు స్వతంత్రులయ్యాం. అందుకు ఆ మాట అన్నాడు ఆయన, ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించి. ఓకేనా? ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది ఎవరి వల్ల? మన దేశానికి మనుషులు బానిసలుగా చేసిన మనుషుల నుండి మనుషులే
స్వతంత్రులుగా చేశారు. ఏది? మన భారతదేశాన్ని. ఎందుకంటే మనుషులు ఆక్రమించారు, మళ్ళీ మనుషులే స్వాతంత్రాన్ని ఇచ్చారు. కానీ పాపానికి బానిసలై ఉన్న మనలను క్రీస్తు ప్రభు ఒక్కడే మనల్ని విడిపించి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడట. ఓకేనా? అంటే పాపం చేసి ప్రతివాడు పాపానికి ఏమై ఉన్నాడో దాసుడై ఉన్నాడంటాడు, పాపానికి బానిసై ఉన్నాడట. అందుకు అనేకులను పాపంలో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కానీ మనుషుల బానిసత్వం తెలిసింది, కానీ పాపం అనే బానిసత్వం లోకానికి తెలియలేదు. అదిగో వాళ్ళ పెత్తనం ఏంటి అని అంటాం మనం, ఎందుకంటే వారు అధికారులుగా ఉన్నారని. కానీ నీ శరీరమే నీ మీద ఏం చేస్తుందో తెలుసా? ఏలతుంది. ఎలాగా? పాపానికి దాసులుగా. ఏమిటి? అవయవాలు. అమ్మ, దుర్నీతికి ఈ అవయవాలు ఏం చేసినాయి అంటే పాపాన్ని ప్రేరేపిస్తున్నాయి ఈ అవయవాలు. అందుకని తినొద్దన్న ఫలం తినిపించింది, వద్దన్న పని చేయించింది అపవాది, వాడు మూల పురుషుడు కనుక క్రీస్తు ప్రభు పాపం నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన మనకి ఏమి ఇచ్చాడు? స్వతంత్రులను చేశాడు. తర్వాత మాట మనసు పెట్టండి. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు స్వాతంత్రంలో మనం ఏమవ్వాలి? అది కావాలి. ఏమ్మా, ఇప్పుడు స్వాతంత్రం పొందిన ప్రతివాడు కూడా స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రిందకి అంటే మళ్ళా పాపం అనే కాడిలోకి వెళ్ళకూడదు, ధర్మశాస్త్రం అనే కాడిలోనికి వెళ్ళకూడదు. ఎబ్రీ పత్రిక తీసారా? 10వ అధ్యాయం 10వ వచనం 9 నుంచి చదవండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఏవి? పాత నిబంధన ప్రకారంగా బలులు, అర్పణలు, నైవేద్యాలు. ఓకేనా? ఇవన్నీ కూడా పాత నిబంధన కాలంలో యేసు ప్రభు రాక మునుపు అర్పించబడ్డాయి. దేని కొరకయ్యా అంటే మనుషుల యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా. కానీ ఎన్ని అర్పించినా కూడా పాపాలు తీయలేదు. ఓకేనా? ఇప్పుడు ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడంట. ఎవరి చిత్తం నెరవేర్చడానికే. అదండి తర్వాత మాట. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు అంటే ఆ రెండవది అంటే క్రొత్త నిబంధనని స్థిరపరచడానికి మొదటగా ఉన్న పాత నిబంధన ఏం చేశాడంటే ఆయన కొట్టేసాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడ స్థిరంగా ఉండాలి? క్రొత్త నిబంధన బోధలో స్థిరంగా ఉండాలి. మళ్ళా పాత నిబంధన బోధలోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే అది స్థిరం కాదని ఆయన చెప్తున్నాడు. ఆయన అంతేనా? క్రొత్త నిబంధన బోధ స్థిరమైనది, పాత నిబంధన బోధ ఎలాంటిది కాదన్నాడు ఆయన. పాత నిబంధన స్థిరం కాదని దాన్ని తీసేసాడంట ఆయన. ఒకవేళ అది స్థిరమైతే క్రొత్త నిబంధన ఇచ్చే అవకాశం. ఇప్పుడు తాటగిల్లే స్థిరమైతే డాబా ఎందుకు కట్టుకుంటాం? అంతేనా? డాబా ఎందుకు కట్టుకున్నాం? స్థిరంగా ఉంటుందని కట్టుకున్నాం. అలాగే క్రొత్త నిబంధన డాబా లాంటిది, పాత నిబంధన తాటగిట్లు లాంటిది. ఇప్పుడు కొత్త నిబంధన ప్రభుత్వం వచ్చి డాబాలు కట్టుకోమంటుందా, తాటగిల్లు కట్టుకోమంటుందా? లేదని మీరు లోన్ ఇస్తే ఇవ్వండి, నేను తాటగిల్లే కట్టుకుంటానంటే లోన్ ఎవరు? ఏమంతేనా? అబ్బాయి నాకు లేదండి, మా తాతలు అక్కడ ఉన్నారు, మా ముత్తాతలు అక్కడ ఉన్నారు, మా నాన్న కూడా తాటగిట్లో ఉన్నాడు, మీరు ఏమనుకున్నా సరే నాకు తాటగిల్లే కట్టుకుంటాను, నాకు లోన్ ఇప్పించండి అంటే బ్యాంకు కూడా ఎవరు? అది ఎప్పుడు? ఈ స్థిరమైనది రాక మునుపు అవే స్థిరం అనుకుని బ్రతికాం, అస్థిరమే స్థిరం అనుకుని బ్రతికాం. కానీ స్థిరమైన వచ్చినప్పుడు చెప్పాలి ఏం చేసుకుంటున్నాం? అవసరత కొంతకాలం ఆగైనా స్థిరమైన దాన్ని కట్టుకోవడానికి మనం ఎదురు చూస్తున్నాం. లేదండి మేము అలాగే కట్టుకుంటామన్నారు అనుకోండి, విచిత్రం చెప్పమంటారా? చెప్పుకనుకోకండి. పశువులు దొడ్డు కూడా, పశువుల పాకలు కూడా ఇప్పుడు ఎత్తలేదు, రేక్ షెడ్ వేసుకుంటున్నారు. ఇప్పుడు లోన్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. ఏం వేయడానికి? అలా కాదండి మేము అలా ఈ తాటాకు తెస్తానంటే వారు లోన్ ఇచ్చే అవకాశం. దాని అర్థం ఏంటంటే నువ్వు స్థిరంగా ఉండడానికే నీకు సహాయం చేస్తారు ఎవరైనా. లేదండి నేను ఎప్పుడు అస్థిరంగా ఉన్నానంటే ఎవరు సహాయం చేయరు. ఓకేనా? రైట్. ఇప్పుడు అందుకే ఈ విషయాన్ని అన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నాడు.
అయితే పాత నిబంధనలో ఉన్న విధానం వేరు, క్రొత్త నిబంధనలో ఉన్న విధానం వేరు. ఇప్పుడు పాత నిబంధనలో ఉండాలా, క్రొత్త నిబంధనలో ఉండాలా? మరలా చెప్పాలి అమ్మా. ఓకే, ఇప్పుడు కీర్తన గ్రంథం 137వ కీర్తన 137వ కీర్తన మొదటి వచనం అండర్లైన్ చేయండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము వీళ్ళు ఎక్కడున్నారంట? బబులోను దేశంలో ఉన్నారంట. ఎందుకు వెళ్ళారు బబులోను దేశానికి? యెరూషలేములో ఉండగా దేవుని చెప్పిన మాట వెనక ఇంకొక మాట, ఆయన వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా లేదు. ఎంత చదువుకున్నాం కదా, వారి హృదయం ఆయన ఎడలేం లేదు, స్థిరం లేదు కనుక గెంటేసాడు ఎక్కడికి? ఎవరినే? ఇశ్రాయేలు వారిని. అందుకు ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. స్వతంత్రవేది కానాను దేశం, అవునా కదంటారా? ఆనాడు ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చి కానాను దేశం ఇచ్చాడు, స్వతంత్ర దేశం. కానీ దేవుని వారి హృదయంలో దేవునికి ఏమీ లేదంట, స్థిరంగా వారి హృదయాలు లేవన్నాడు కదా ఇందాక. అప్పుడు ఏం చేశాడు? ఇంకేళ్ళ స్థిరంగా ఉన్నప్పుడు ఏం చేస్తారో గెంటేసాడు ఆయన. ఇప్పుడు బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత ఏడుస్తున్నారంట. ఎవరు జ్ఞాపకం చేసుకుని? సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారంట. ఎందుకని? తర్వాత మాట, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారులు తగిలించితిమి, అచ్చట మనలను చెరగొన్నువారు అంటే బబులోనీలు ఒక కీర్తన పాడుడి అనిరి. అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? బబులోని వారు ఒక పాట పాడండి అంటున్నారంట. ఎవరినే? ఇశ్రాయేలు వారిని. అచ్చట మనలను చెరగొన్నువారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసము గోరిరి. అర్థమైంది ఇప్పుడు ఏదన్నా అక్కడ? వాళ్ళు ఏమన్నారంటే పాట పాడండి, మీరు పాటలో గొప్పోళ్ళు కదా అని అంటున్నారంట. ఎవరినే? ఇశ్రాయేలు వారిని. ఎవరు అడుగుతున్నారో? బబులోని దేశం. ఇంతగా బబులోని దేశంలో ఏమై ఉన్నారో? ఇంతకాలం పాట విందామని కాదు, హేళన చేస్తున్నారు. తర్వాత మాట, అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము? అది అన్యుల దేశంలో మనం దేవుని కీర్తనలు ఎలా పాడతాం? మరి ఆ పాటలు ఎక్కడ పాడాలి? 5వ వచనం, యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరుచునుగాక, నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్న ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటికి అంటుకునుగాక అంటున్నారండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకొచ్చింది? బబులోని దేశానికి వెళ్ళక యెరూషలేము గుర్తొచ్చిందంట. మనకే అంతే. జీవితం చాలా విలువైనది. దాన్ని పోగొట్టుకున్న తర్వాత విలువ వస్తుంది. ఆ తర్వాత ఎలాగంటాం? ఎలాగా? ఇప్పుడు చెప్పారు చూసారా అలా. ఇప్పుడు ఇలా పాటలని ఎక్కడ పాడాలి? యెరూషలేములో పాడాలి. దేవుడు కోరుకున్న స్థలం అది, ఆయన కోరుకున్న నామం అది. యెరూషలేముని ఎందుకు కోరుకున్నాడు ఆయన? నా నామం అక్కడ ఉండాలి కనుక. ఇప్పుడు పాటలు ఏ నామాన్ని పాడాలి? ఆనాడు యెహోవా నామాన్ని పాడాలి. ఆనాడు ఇశ్రాయేలు వారు, అవునా కదంటారా? యెరూషలేములోనే పాడాలి. కానీ ఇప్పుడు ఏం చేశారు? అక్కడ పాడతాం మానేహేరల్లో. అక్కడ దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు కనుక అక్కడికి ఏంటేడు ఆయన. అయ్యో, అక్కడ వీళ్ళ దేవునికి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద ఇస్తే ఎలాగుందురు? అక్కడే ఉందరు. కానీ ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? స్థిరమైన మా హృదయం వారిలో లేదు. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వాళ్ళు హేళన చేస్తున్నారంట. ఓ పాట పాడండి, మీరు బాగా పాడతారు కదా, పాటల్లో మీరు గొప్పోళ్ళు కదా అంటున్నారట. వాళ్ళు హేళన చేస్తా. ఇప్పుడు వాళ్ళకి ఎలాగుంది? ఎందుకు తెలుసా? మరలా చెప్తున్నామ్మా, జనగణమన పాట ఎక్కడ పాడాలి? చెప్పండి, ఎక్కడ పాడాలి?
కదా. సినిమా పాటలు పాడండి, తోలు తీసేస్తారు. ఎవరి పాట అది? ఆ పాటకు విలువ ఉందా లేదా? దేవుని పాటలు దేవుని నామం ఉన్న చోట పాడాలి. తప్పుగా అనుకోకండి. అన్యతా విధానంలో పాడకూడదు. ఆయన నామం లేని చోట పాడకూడదు. అర్థమైందో లేదో మీకు? మరలా మనం అన్యత భావంలోకి వెళ్ళామనుకోండి, మన మనసు క్రీస్తు నామంలో ఏమి లేదని అర్థం. దాని అర్థం అదే. తప్పుగా అనుకోకుండామ్మా, ఇది మళ్ళా చెప్తున్నాను. తెలియక భక్తి చేసేవాడినైనా కనికరిస్తాడేమో కానీ తెలుసుండి చేసిన భక్తిని మాత్రం దేవుడు అస్సలు కనికరించడు. ఓకేనా? ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు వారిని ఎప్పుడు కూడా ఆయన చేసిన ఉపకారాలన్నీ ఎలాంటి మామూలు కార్యాలు కాదు కదా అమ్మా. రైటే, వాళ్ళని కొంచెం పక్కన వాళ్ళ గొప్పవారు మనం గొప్పవారు అని చెప్పాలి అమ్మా. మనం ఏమై ఉన్నామంట? గొప్పవారువా కాదా? ఎందుకు గొప్పవారు? మన కొరకు క్రీస్తునే కొడుకుని ఇచ్చేసాడు. వాళ్ళకు దేశాన్ని ఇచ్చాడు. వాళ్ళకు దేశాన్ని ఇస్తే మనకు కొడుకునే ఇచ్చాడు. ఆయన ప్రేమించిన కొడుకునే ఇచ్చాడు. కొడుకునిచ్చి మీరు ఎవరైనా సరే ఈయన మాట వినండిరా అన్నాడు. ఆయన అన్నాడా లేదా? మీరు ఎవరైనా సరే నా మాట వినాలంటే ఈయన మాట వినండి. ఈయన ద్వారానే నువ్వు ప్రార్థన చేసిన కార్యాలు చేసిన అన్నాడా లేదా? అందుకని వాళ్ళకంటే గనులు ఎవరో మనం ఏమో కాదంటారా? అందుకని ఒక మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 23వ వచనం చదవండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును ఇప్పుడు చెప్పండి, ప్రభువునంట ఎలాంటి హృదయంతో అత్తుకోమంటున్నాడు ఆయన అమ్మా? స్థిర హృదయం ఏంటి? మరి ఇశ్రాయేలు వారు ఏం చేసుకున్నారు? ఆయన చేసిన కార్యాలు వారి హృదయం ఆయన ఎడల ఏం లేదు, స్థిరత్వం రాలేదు కనుక బబులోను దేశం గెట్టేసాడు ఆయన. వాళ్ళు నేర్పాడు అక్కడ. ఇప్పుడు మనకేం నేర్పుతున్నాడు? క్రొత్త నిబంధనలో హెచ్చరిక, వార్నింగ్. ఇది రిక్వెస్ట్ కాదండి. బతిమాలాడుకోవడం వేరు. బ్రతిమలాడుకోవడం ఏంటి? తండ్రి వీరు ఏం చేస్తున్నారో అది బతిమలాడుకోవటం. కానీ దేవుడు ఏంటో తెలుసా? ఈయన నా ప్రియ, ఈయన యందు నేను. దాని అర్థం ఏంటి? బతిమాలుకుంటలేదు, ఆజ్ఞది. ఖచ్చితంగా మీరు ఆయన మాట వినాలి, అది ఆజ్ఞ. ఇప్పుడు అలాగే వచ్చి ఏమంటున్నాడు ఆయన? ఒకసారి మరలా వచ్చిన చదవండి అమ్మా. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును అని ఇప్పుడు చెప్పాలి. ప్రభువును ఎలాగా అత్తుకోవాలంట? స్థిర హృదయముతో అత్తుకొనవలనని. అంతే, ఒక్కరిని కాదు సుమా, అందరినీ హెచ్చరించాడట. అలా ఎందుకు హెచ్చరిక చేశాడంటే అక్కడ హత్తుకోలేదు కనుక గెంటేశాడు. అక్కడ చచ్చేంత వరకు నమ్మకంగా ఉండాలండి ప్రభుతో. ఏదో 2025 2026లో చూస్తానని అనకండి. మన కాలం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. అందుకే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే అది. క్రీస్తుకి అవమానం తేకూడదు. మళ్ళీ పాత నిబంధన విధానంలోకి వెళ్ళి పాత నిబంధన ఆచరించే మనస్థులకి వెళ్ళామనుకోండి, మనం క్రొత్త నిబంధన ఏం చేసినట్టు అంటే మళ్ళా ఆ స్థిరాన్ని అస్థిరం చేసినట్లు లెక్క అమ్మా. ఇప్పుడు అంతా పక్కన పునాది వేస్తున్నారు. తాటగిలు తెచ్చి కట్టేస్తే ఏమంటారు మీరు? అంటే అంత పునాది వేసి తాటగిలు వేసి కట్టామనుకోండి, అక్కడ జనం ఏమంటారు? అబ్బా వీడికున్న జ్ఞానం, అయ్యి బాబోయ్, ఈయన ప్రత్యేకంగా ఏం చేయాలి? గూగుల్లో పెట్టాలి. ఎందుకని? లక్షల పోసేమో పునాది వేసాడా, తాటాకులు ఎక్కడున్నాయో తెచ్చుకుని కట్టుకున్నాడా? పాత నిబంధన తాటాకు లాంటి బోధ. అవునా కదా? చెప్పండి అమ్మ. ఒకవేళ గమనించాలి, నేను అక్కడ ఏదైనా చేశాను అనుకోండి, నన్ను అలాగ అనుకుంటారు. అక్కడ ఉన్న వారిని అవసరమైతే స్థిరమైన దాంట్లోకి నడిపించాలి తప్ప
అంతేనా? అస్థిరలోంచి ఎక్కడికి నడిపించాలి, అది జ్ఞానం. కానీ స్థిరంలో ఉండి అజ్ఞానంలోకి వెళ్ళిపోతే అమ్మా, ఆయన మీద మన హృదయం స్థిరం లేదని మనమే చెప్పుకుంటున్నాం అమ్మా. అందుకే నేను ఏదైనా సరే మనుషుడి దగ్గర రాజీ పడతాను, కానీ వాక్యం దగ్గర మనం ఏమవకూడదు, మొహమాటం ఉండకూడదు. వస్తే వస్తారు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరులు, ఎందుకు మాట అన్నాడు ఆయన. ఎవరైతే వాక్యానుసారంగా ఉంటారో వారే నా బంధువులు. ఎందుకో తెలుసా? వాక్యాన్ని గౌరవించిన వాడు దేవుని గౌరవించలేదండి. దేవుని గౌరవించిన వాడు మనల్ని ఎలా గౌరవిస్తాడు? అవసరాల కోసం గౌరవిస్తాడు, అంతే కదండి. మనుషులు మనల్ని ఎందుకు ప్రేమిస్తారో? అవసరాల కోసమా అమ్మా? అవసరాల కోసం కాదు కదా ప్రేమలో. కనుక మన ప్రేమ ఎలాగ ఉండాలి? నిష్కపటమైన ప్రేమ అంటాడు. కనుక కొలసీ పత్రిక 2వ అధ్యాయం అమ్మా, 2వ అధ్యాయము 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం త్వరగా. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నేను శరీర విషయములో దూరముగా ఉండను పౌలు గారు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే కొలసీలో ఉన్న సంఘానికి ఈయన ఏమై ఉన్నాడు? దూరంగా ఉన్నాడు. దూరంగా ఉండి ఉత్తరం రాసి పంపాడు. ఆ కాలంలో ఎలా ముఖాముఖిగా మాట్లాడుకునే అవకాశం సేవకులకి లేదండి. ఈరోజు ముఖాముఖిగా మాట్లాడుకోవచ్చు, ఏదైనా ప్రశ్న ఉంటే మళ్ళీ అడిగి తెలుసుకోవచ్చు. కానీ ఆ కాలంలో అలా లేదే. ఉత్తరాలే ఎలా మరో చోట ఉండేవారు, ఉత్తరాలు పంపేవారు. ఇప్పుడు పౌలు ఏమన్నాడయ్యా అంటే, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో అంటే ఇప్పుడు ఆత్మ విషయంలో మీతో కూడా నేనేమై ఉన్నాను. ఎందుకంటే మనం అందరం ఆత్మ సంబంధులు. శరీరం అయితే దూరం ఉన్నా మనసు ఎక్కడ ఉండాలి? ఇందాకో మాట అన్నారు వాళ్ళు, ఏమని? బబులోని దేశానికి వెళ్ళాక మనసు ఎక్కడికి వచ్చింది? మరి దూరంగా ఉన్నప్పుడు మనసు ఎందుకు వచ్చింది? ఉన్నప్పుడు ఆ మనసు లేదు. ఉన్నప్పుడు ఆ యెరూషలేముని గొప్పగా ఎంచలేదు, వీళ్ళ గొప్పగా ఎంచుకున్నారు, తీసుకెళ్ళి అక్కడ పాడేసేకి వచ్చింది. అంతేగానండి. కొన్ని సొలొమోనుతో అన్న మాట అది దేవుడు. ఒకవేళ నీ బిడ్డ కానీ ఏదైనా, నువ్వు కానీ ఏదైనా దావీదుతో చెప్తాను, నీ బిడ్డ ఏదైనా చెప్తే 4 దెబ్బలు వేస్తాను, కానీ ఆయన ఆడికి నా కృప విడిచిపెట్టనన్న మాట వాడతాడు. అలాగే కొట్టాడు ఎవరినే? సొలొమోను బిడ్డల్ని అలాగే కొట్టాడు. దేవుడి మాట వినలేకపోతే ఎవరినైనా కొడతాడండి ఆయన. అందుకే రాజ్యం 2 ముక్కలైపోయింది. సొలొమోను తర్వాత ఆయన కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యం 12 గోత్రాల రాజ్యం అయిపోయింది, 2 ముక్కలైపోయింది. ఎందుకని? ఆయన గొప్ప చేసుకుందామని మొదలెట్టారు. గొప్ప చేసి ఊరుకుంటాడేంటి? గొప్ప అనుకునే కాడ ఎప్పుడు కూడా నేను తక్కువ చేస్తూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గర తగ్గించుకుంటావో నేను ఎప్పుడు గొప్ప చేస్తా మొదలెడతాడు. అంతే. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా. సూత్రం, మనం దేవుని దగ్గర తగ్గటమే మనం గొప్ప చేస్తాడు ఆయన. మనం తగ్గం అనుకున్నాం అనుకోండి, తగ్గించేస్తాడు ఆయన. గాలి తీసేస్తాడు ఆయన. దేనికి? బయటికి. గాలి ఎత్తి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్దాం. గాలి ఉంటే కథ అటో ఇటో కదిలింది. అలాగే ఆయనతో అదే అంటున్నారు. ఇప్పుడు యెరూషలేముని గొప్పగా ఎంచని ఎడలా మా నాలిక అంటిపోను గాక అంటున్నారు. అంటే ఒకప్పుడు పాటలు పాడారు, ఇప్పుడు నాలిక ఏమంటున్నారు అంటే ఇప్పుడు యెరూషలేము గొప్పదే. ఓరు బాబు, యెరూషలేము గొప్పదే, కానీ ఆనాడు హృదయం స్థిరంగా లేదు. అలాగే ఈ రోజు నాడు కూడా నూతనమైన యెరూషలేములో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రభువుని మనం ఏం చేయాలి? స్థిరమైన హృదయంతో ఏం చేయాలి? అది మనం చనిపోయేంత వరకునండి. స్థిరం అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు కట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పునాది వేద్దామా? మళ్ళా ఎత్త ఉందామా? మళ్ళా ఎత్తి ఏమవుతుంది? మనకే నష్టం. అలాగే మనం ఎప్పుడు కూడా స్థిరంగానే ఉండాలి. ఆ మాట చదవండి ఒకసారి. ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి, అది కావాలి కదా ఏమండి? ఏ చూస్తే ఆనందించాడట పౌలు గారు? ఒక సేవకుడు దాన్ని చూసి ఆనందపడుతుంటే దేవుడు ఆనంద పొందడా? ఏమ్మా, ఎటుగాలి ఎత్తి అటు వెళ్ళిపోవటం. ఆలోచించేయండి. ఎటుగాలి ఎత్తి అటు వెళ్ళిపోతాం అంటే మళ్ళీ ఏముంది? క్లారిటీ లేదని అర్థం అమ్మా. మళ్ళా మనం లోకంలోకి వెళ్ళామనుకోండి, దేవుణ్ణి ఏం చేసినట్టు? మరి అందుకే కదా ఇశ్రాయేలు వారు మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్యకు దోషణ అవటానికి కారకులు మీరేరా అన్నాడు ఆయన. అవునా? మీకు ఎంత కాలాన్ని, ఎంత స్థితిని నేను ఇస్తే మీరు పుట్టి నాకు గౌరవం తేవడం మానేసి కడక నాకు అవమానం తేవడానికి మీరు కారకులైతిరి అనే మాట వాడతాడు. అన్నాడా లేదా?
కనుక మనం ఏం చేస్తున్నాం? ఆయనకి అవమానం తెస్తున్నావా, మహిమ తెస్తున్నావా? మన వాక్యం చెప్పిన, మన ప్రభుని గురించి చెప్పిన ప్లేసులు కూడా ఉన్నాయండి. అందుకే ప్రతి స్థలాల్లో బోధించడం కూడా లేదు అమ్మా. ప్రతి స్థలాల్లో బోధించకూడదు. ప్రతి చోట, ఇంకో మాట, ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించడం అమ్మా. అంతేనా? దేవా ఓ ఎకరం పొలం కొనాలనుకుంటున్నాను, దేవా ఎకరం పొలం కొనాలనుకుంటున్నాను, ఇస్తాడనుకున్నారా? ఎవడో. ఎందుకని నువ్వు అనుకునే ప్రార్థన అక్కడ అదేంటి మళ్ళీ యేసుక్రీస్తు నామమునే, అది ఆయనకి, ఎందుకంటే నీకు అవసరమో కాదా నీకు తెలియాలి కదా అమ్మా. నువ్వు అడుగు వాటికన్నిటికంటేను అది నువ్వు అప్పుడు నీకు అవసరం అనుకో, ఎకరం కాదు 10 ఎకరాలు ఇస్తాడు. ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు, ఎకరం పొలం రాలి, ఇది వద్దు. కానీ ఆయనకు అవసరమా? ఖచ్చితంగా మనం ఊహించిన దానికంటే ఏం చేస్తాడు? ఆయన చేస్తాడు. అలాగే నేనేమనుకోకుండా సుమ్మా బిడ్డలు ఉన్నారు కనుక నేను ఆ అబ్బాయిని అంటే ఇష్టపడుతున్నాను, దేవా మరి నీకు తెలుసు కదా, మరి ఏమనుకోక మా అమ్మ నాన్న మనసు మార్చేయి, వాళ్ళ మనసు మార్చేయి అని అన్నావు అనుకో, అది మంచిది కాదు. అది ఎందుకు ఇష్టం కాదు? నువ్వు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నావు అమ్మా. అంతేనా? నువ్వు నిర్ణయం తీసేసుకుని చెప్తే నీ నిర్ణయాన్ని గౌరవించడం. నువ్వేమనాలి? దేవా ఒక మంచి భర్తని అని నువ్వు అనాలి, మంచి భార్యనివ్వని అతను అనాలి. అప్పుడు చూస్తాడాయన. ఇస్సాక్కి రెబ్గాని చూసినట్టు, లేదు బాబా నేను చూసేసుకుంటాను, నేను చేసేసుకుంటానని అనుకో, సర్లే. ఇశ్రాయేలు వారు కూడా మాంసం కావాలని మొదలెట్టారట. కొడుపు నిండా పెట్టి నోటులో ఉండి ఒక్కడు కొట్టాడట. అన్నాడా లేదా? దురాశ అన్నాడని దాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి అమ్మా. అనుభవంతో చెప్తున్నాను, వాక్యంతో చెప్తున్నాను, రెండూ చెప్తున్నాను. నేను అర్థం చేసుకోవాలి. ఆయన్ని అడుగుండే, నీకిష్టమైతే. నాకిష్టమే నీకిష్టం అని అనకండి. మాకోటి ఉంది, నీకిట్టమే నాకిట్టం అంటది. ఎవరో మా వందన ఏదైనా మాట్లాడితే నీకిట్టమే నాకిట్టం పెద్ద అంటది. అలాగేనమ్మా తెలివి. అలాగే ఏంటయ్యా అంటే మా ఇద్దరు సంభాషణ అలా ఉంటుంది. అలాగే మన ఇట్టం ఆయన మీద ఎట్టకూడదు. నీకిష్టమైతే అది పదం అన్నాడు. కడక ఒక్కటే. యేసు ప్రభు చనిపోతా కూడా ఏమన్నాడు? చనిపోయే ముందు కూడా ఏమన్నాడు? తండ్రి నీకు ఇష్టమైతే. బాధ ఎవరికైనా తీపేంటండి? గాయాలతోటి, అవమానాలతోటి ఏమండి రక్తం కారిపోయిందంట, చెమట రక్తంగా కారిపోయిందంటే ఎంత ప్రెస్టేషన్లో ఉంటాడు అమ్మా. ఆలోచించండి. అంత ప్రెస్టేషన్లో ఉన్న అతను కూడా బాధ మనుషుడిగా ఆలోచిస్తే మళ్ళీ ఏమన్నాడు? తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, చావును కూడా నీకు ఇష్టమైతే అని పదవాడాడు తప్ప ఏనాడు ఆయన కోరాడు నేను నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు. అది క్రైస్తవం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒకవేళ 2025లో నా ఇష్ట ప్రకారంగా మనం అనుకున్నట్టుగా బతికేమో విడిచిపెట్టేద్దాం. అవునా కదంటారా? ఇప్పుడు ఎలాగా బ్రతుకుదాం? ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతుకుతాం. ఎందుకో తెలుసా? ఆయనే స్థిరం. ఓకే, ఆయన నమ్మటమే మన హృదయం కూడా స్థిరంగా ఉండాలి. అప్పుడు వద్దన్నా కూడా ఏం చేస్తాడు ఆయన? పిలిపి పత్రిక 1:14 ముగించేద్దాం అమ్మ. 1:14 మరియు ఎక్కువ మంది నా బంధకముల మూలముగా. ఈ పాయింట్ మనసు పెట్టి చదవండి. అక్కడ మంచి మాట ఉంది. ఇందాక కొలసీలో ఉన్న సంఘానికి ఏమన్నాడో? మీరు స్థిరంగా ఉన్నారు, మీ విశ్వాసమందు స్థిరంగా ఉన్నారు, ఆనందిస్తున్నాను అన్నాడు పౌలు. దూరంగా ఉన్న కొలసీ సంఘానికి. ఇక్కడ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘంలో పౌలు గారు ఏమయ్యారు అంటే చెరసాల్లో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఎవరో అమ్మా? పౌలు గారు. ఇప్పుడు ఆ బంధకాల్లో ఉన్నప్పుడు అమ్మా చదవండి. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేషముగా ధైర్యమును. అతను తీసుకెళ్ళి జైల్లో పాడెత్తే సంఘ సహోదరులు ఏం చేస్తారో తీసిని వాళ్ళు కూడా, మనం కూడా వాక్యం బోధిస్తే మనల్ని కూడా జైల్లో పడేస్తారా అని పారిపోవాలి. అవునా? పిరికి హృదయం కలిగిన వారు ఏం చేస్తారో పారిపోవాలి. కానీ వారు ఏం చేశారో తెలుసా? నా బంధకాలు కూడా చూసి ప్రభునందు స్థిర విశ్వాసము గలవారే.
ఒక మాట, మనం దేవుణ్ణి ఎప్పుడు ఎక్కువగా నమ్ముకుంటామంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళిన వారు ఆశీర్వదించబడ్డారు అనుకోండి. అర్థమైంది మీకు? ఆశీర్వదించబడతామంటే 1కి 2, 2కి 3 కట్టి, ఓకేనండి, ఇంక మా మెడకే కాలుకి చేతులకి అన్నీ పెట్టేసుకుని అలాగా మా మాట్లాడితే ఎలాగని డబ్బులు ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు చూసి మనం అనుకుంటే మనం కూడా దేవుణ్ణి నమ్ముకుంటే కనీసం 5 చేతికి కాకుండా 2 చేతులకైనా, అదే 5,000 కాకుండా 2,000కైనా పెట్టుకుందాం ఏమంటే. అంతే పోనీ ఆయన 5 కాసులు చేసుకుంటే పోనీ 1 కాసు అయినా మెల్లలోకి చేయించుకుందాం, కనీసం అలాగెళ్తే కోతైనా వస్తుందేమో అన్నట్టుగా వచ్చేవారే ఎక్కువ. ఎవరు నమ్ముకుంటే అంటే ఆశీర్వాదం అంటే అయ్యి అనుకుంటున్నారు, ఆశీర్వాదం అంటే వస్తువులు అనుకుంటున్నారు. కానీ ఆశీర్వాదం అనేది ఏంటో తెలుసా? వాక్యం. బాబోయ్, ఆశీర్వాదం అంటే ఏంటి? వాక్యం. మందసం అక్కడ ఉన్న కనుక దీవించాడు. అక్కడ వస్తువులు కాదండి, వస్తువులు ఉంటాయి పోతాయి. ఒకవేళ వస్తువులు ఉన్నాయంటే మనం అనుభవిస్తాం, మన తర్వాత మన పిల్లలు దాన్ని అప్పగించి వచ్చేస్తారు. మన పిల్లలు దాన్ని, ఎందుకంటే తప్పుగా అనుకోకండి, ఒకప్పుడు పండగ బట్టలు అందరితో మాట్లాడతాను, తప్పుగా అనుకోకుండారా. ఇప్పుడు నిజంగా పండగ వస్తుందంటే సంతోషం పోయింది. అది ఎందుకంటే మామూలుగా కాదు. అప్పుడు ఎంత అండి, గట్టిగా 1000 రూపాయలు అయితే ఫ్యామిలీ అయిపోయేది. ఇప్పుడు 10 ఏళ్ళు చాలతలేదు సామాన్యుడికి, ఎందుకంటే అన్నీ పెరిగిపోయినాయి. అవునా కదంటారమ్మా? అందుకని పండగ ఆనందంగా అంటే ఓరు బాబు ఈ డబ్బులు ఉంటే కదా మనం ఏదో అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, పిల్లల ముందు బాధలు లోపలెట్టుకుని నవ్వేసి బాగుందా, చాలా బాగుంది, తీసుకోమ్మా, ఏం పర్లేదు లేకపోతే వాళ్ళు ఇంటికి వచ్చాక మోకాలు బాగోవు అంతేనా? అలా పరిస్థితులు. అయితే నేను తప్పని అంటాలా, అంటే అన్నీ మనం ఉన్న పరిస్థితులు అలాగే అయిపోయినాయి. ఒకప్పుడు కాలం వేరు, ఇప్పుడు ఉన్న కాలం వేరు. అయితే ఆశీర్వాదం అనేది వస్తువులని అనుకోకండి. ఆశీర్వాదం అనేది ఏదన్నా ఉందంటే వాక్యమే. వాక్యం ఎక్కడుందో నిత్యము ఆశీర్వాదం, బాధలో కూడా ఆశీర్వాదమే. అవునా కదంటారా? యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చును యెహోవా నామమునికే. అంటే ఇప్పుడు ఆయన నామాన్ని స్తుతించడం లేదైనా, అందుకే పోయిన దానికి రెట్టింపు వచ్చింది. అర్థమైందో లేదో? అదే ముందున్న వాటిని పూజిస్తే అక్కడితో ఆగిపోదుడు ఆయన, అది పోదును. కానీ దేవుని నామాన్ని విడిచిపెట్టలో చూసారా? ఆయన వాక్యమైన నామం. అందుకే వాక్యమే దేవుడు. అవునా కదంటారా? ఆ వాక్యం ఉన్న చోట ఎంత కావాలో ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, అది చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే బాధలో చెరసాల్లో ఉన్నవారు కూడా ఏమయ్యారంట? ధైర్యంగా, విశ్వాసం స్థిరంగా ఉన్నారంట. అమ్మా ఈరోజు ఇలా ఉన్నాం, రేపు కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టపడేవాడిని చూసి కూడా విశ్వాసంలో ధైర్యంగా ఉండాలి. అమ్మో దేవుని దగ్గరికి వెళ్ళాడండి, వెళ్ళిన కాడి నుంచి ఏమొచ్చేసినాయి? కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అండి బాబు. ఎందుకండి బాబు? అందుకే నేను వెళ్దాం అనుకున్నాను, కానీ అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు వెళ్ళాను నేను. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్తే మనం ఏమైపోతాం, మనకి బాధలో వచ్చేస్తా బాబా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మా కనుక ఒకటే చెప్తున్నా, మనం ఎప్పుడైతే ఆయన అడిగేసాం, ఆయన స్థిరుడు. ఎవరైనా స్థిరుడు, గుర్తుపెట్టుకోండి. మన జీవితం ఆయన మీద పెట్టుకుంటే బండ, ఈ బండ మీద నా సంఘమును, అది స్థిరమైన రాయి, దేవుడు వేసిన రాయి. ఆ స్థిరమైనది మన హృదయాలు కట్టుకుంటే మన బ్రతుకులు కూడా స్థిరంగా ఉంటాయి. దెసలోని పత్రిక చివరి మాట దెసలోనికి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఒక్కసారి 7వ వచనం నుంచి. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను, అంటే అపోస్తులు కూడా ఏమున్నాయి? మరి అదే అండి, శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ దాన్ని తప్పించేవాడు ఒక ఆయన ఉన్నాడు. అమ్మా మా ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఎవరికి? దెసలోనిక సంఘాన్ని చూసి ఆదరణ పొందారంటే. దెసలోనిక సంఘం అంటే సామాన్యమైంది కాదు సుమా. అమ్మా అనేక సంఘాలకు మాదిరి ఏది? దెసలోనిక సంఘం. మొన్న మేడపేటలో ఈ వాక్యం చెప్పాం అక్కడ. ఏది? మా మా ప్రియులు బిషప్ గారు దాన్ని సంతోషించారు. ఏది? వాక్యం. అమ్మ సరే, తర్వాత యాలయనగా మీరు అది
అది ఇప్పుడు చెప్పండి అమ్మా, ఒక సేవకుడైనా సంఘం 4 గోడల బలంగా కడితే స్థిరం కాదండి. మీ హృదయాల్లో ప్రభువుని స్థిరంగా, విశ్వాసంలో స్థిరంగా ఉంటే బతుకుతాడంట. అయ్యో అదే కదండి అన్నాడు, మీరు స్థిరంగా ఉంటే ఈడేమవుతాడంట, బ్రతికినట్టే. ఒకవేళ స్థిరంగా కాకపోతే చచ్చిపోయినట్టే అండి, అంతే కదా. ఇప్పుడు మీరు ఇంత ఇంత పడుతున్నది దేనికోసం? మీకు ఇష్టం లేకపోయినా మాట్లాడితే వాక్యం ఎందుకది? ఈ వాక్యంలో మీరు స్థిరం అవ్వాలి, ఎందుకంటే వాక్యమే స్థిరం. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తం జరిగించువాడు. అందుకే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ ఉండును అన్నాడా లేదా? శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. ఎన్ని ఉన్నాయండి పోలికలు? ఈ వాక్యం మీలో వెళ్ళిందనుకోండి, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, తరాల్లో కూడా ఇది ఉంటుంది. అందుకు మనం స్థిరంగా ఉంటే మన పిల్లలు స్థిరంగా ఉంటారు. ఓకేనా? మనం స్థిరంగా ఉంటే మన పిల్లలు కూడా స్థిరంగా ఉంటారు. ఇంకా అలా స్థిరంగా ఉంటే మనకి ఇంక లోటు ఏంటి? ఎందులో స్థిరంగా ఉండాలి? వాక్యాన్ని విశ్వసించడంలో స్థిరంగా ఉండాలి. అప్పుడు సేవకుడు బతుకుతాడట. అలా కాకుండా అస్థిరమైన పాత నిబంధన బోధలోకి వెళ్ళిపోయారు అనుకోండి, అదేంటండి అని అనకండి. అక్కడ ఏమున్నాయి మీకే తెలుసు, అవునా? అక్కడ ఆరాధన బాగుంటుంది, శరీర సంబంధమైంది కనుక బాగుంటుంది. కానీ ఆ బోధలోకి వెళ్ళారు అనుకోండి, ఎవరు ప్రభునందు మీ హృదయాలు ఏమవ్వలేనట్టు. ఎందుకంటే స్థిరమైనది క్రొత్త నిబంధన, అస్థిరమైనది పాత నిబంధన. ఓకేనా? ఇప్పుడు క్రొత్త నిబంధన బోధలు మనం స్థిరంగా లేవనుకోండి, మళ్ళీ పాత నిబంధనమైన అస్థిరంలోకి వెళ్ళామనుకోండి, ప్రభుకి అవమానమే. ప్రభుని గురించి చెప్పిన సేవకులకు కూడా ఏంటి? అవమానమే. అందుకే ఎక్కడికి వెళ్ళా, ఏ ప్రాంతాలకు వెళ్ళా వారిని గౌరవిస్తాం కాదన్నావు, కానీ ఏం చెయ్యాలి? ఆ జ్ఞానంలో ఉన్న వారిని ప్రభు జ్ఞానంలోకి రండి అని పిలుస్తాం, పాత నిబంధనలో ఉన్న వారిని క్రొత్త నిబంధన బోధలోనికి రమ్మని పిలుస్తాం. అంతేగాని మనం వెళ్ళి పాత నిబంధనలోకి వెళ్తామా? వెళ్ళాం. ఎందుకంటే అది స్థిరం కాదని ప్రభు చెప్తున్నాడు, నేను కాదు అది. అవునా కదంటారా? అది. కానీ అక్కడున్న ఆరాధనలు వేరు, విధానాలు వేరు. అదేంటండి అని అన్నారనుకోండి, దావీదు కొట్టాడు కదా అంటే, రైట్, కొట్టాడు. దావీదు కొట్టాడు, దావీదు బలులు ఇచ్చాడు, ఇచ్చుకో. అదేంటి మరి? దావీదు కొట్టాడు, దావీదు వలే అన్నారు, మంచిదే. దావీదు బలులు ఇచ్చాడు, ఇచ్చే. అంతేనా? దావీదు బలులు ఇచ్చాడు కదా, అది ఖర్చు కాబట్టి కొట్టు, అంతే కదమ్మా. కానీ వాయిద్యాలు ఎలా ఉంటాయి? బాగుంటాయండి బాబు. మనకై ఇవన్నీ కంట్రోల్ చేసుకుని పాడుతున్నాను. నిజంగా వాయిద్యాల్లో పాట ఎలా ఉంటుంది? బాగుంటుంది. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువైనా అపోస్తులైనా ఎక్కడ వాటికి అవకాశం అనేది ఎవరు? ఆయన ఇచ్చాడు అంటే మనం కూడా ఏం చెయ్యాలి? వాయించాలి. కానీ ఏనన్నాడయ్యా అంటే నిర్జీవమైన వస్తువులు అన్నాడంతే. అంతేనండి. ఆ ఏ వస్తువులు అంట? మరి నువ్వెవరో? సజీవమైన రాళ్ళు. మరి సజీవమైన రాళ్ళు మళ్ళా జీవం లేని వాటిని ఓదవలసిన పని ఏంటి? వాటితో పని ఏంటి మనకి? అర్థమైంది మీకు? అందుకే పాత నిబంధన వేరు, ఆనాడు యాజకులు వేరు, ఆనాడు విధానం వేరు, ఆనాడు ఉన్న స్థలం వేరు, ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు. ఓకేనా? కనుక ఇప్పుడు మంచిని పట్టించారు. ఇప్పుడు క్రొత్త నిబంధన స్థిరమైంది, ప్రభు స్థిరమైన వాడు, ఆయన కట్టిన సంఘం స్థిరమైనది. ఇప్పుడు మనం కూడా ఆయనలో స్థిరంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు, ఆ వాక్యం చెప్పేవారు కూడా సంతోషంగా ఉంటారు. అంతే తప్ప మరొకటి ఏం కాదు. మీరు ఎంత డబ్బు ఇచ్చినా మాకు సంతోషం కాదు అమ్మ. మీరు ఏది చేసినా కూడా సంతోషం కాదు. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉంటే బ్రతికినట్టే అంటున్నాడు పౌలు గారు. అన్నాడా లేదా? అది. అందుకని మనం గతకాలం మనలో ఏదన్నా బలహీనతలు ఉంటే, ఓకేనా, మన హృదయాల అస్థిరత్వమైన విషయాలు ఉంటే దాన్ని పక్కన పెట్టి దేవుడు కృప చూపితే నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఓకేనా? మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. మరి మన కాలగతుల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఆయనను మన హృదయాలు స్థిరంగా లేకపోతే అక్కడికి ఎలాగెళ్తాం? ఎప్పటికప్పుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు మన హృదయం ప్రభునందు స్థిరంగా లేదనుకోండి అమ్మా, అక్కడికి ఎలాగెళ్తాం? పరలోకం ఏంటో చెప్పాలి. స్థిరమైందే కదా. మరి స్థిరమైన చోటుకి వెళ్ళాలంటే నువ్వేం చేసుకోవాలి? ఎక్కడ ఉండగా స్థిరమైన విశ్వాసం ఉండాలి. అందుకే
దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన వస్తే ఫలం దయచేసేవాడు అన్నాడు. ఏ ఫలం గొప్పదే? పరలోక ఫలమా, ఈ భూలోక ఫలమా? అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, అది నేను చెప్తుంటా. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడో ఎన్నో ఉన్నాయి రుజువులు. అందుకే ప్రతి ఆదివారం ప్రతి మీటింగులు, ప్రతి కార్యాలు కూడా వాక్యం ఏంటంటే వాక్యం మీలో స్థిరపరచబడాలి. ఎక్కడ? మీ హృదయాల్లో. అంతేగాని ఇంటికి ఈ గృహం క్రీస్తే అధిపతి, యెహోవా ఈ గృహానికి అధిపతి, బాగా లోపల చూస్తే దేవుని గౌరవించరు. అదెందుకు మనకు కావాలి? మన హృదయాల్లో దేవునికి ఎంత చోటు ఇస్తున్నాం, ఎంత గౌరవిస్తున్నాం, మనం దేవుని కార్యాలు ఎక్కడిస్తున్నాం ఆలోచించడం తప్పుగా అనుకోవద్దు. దొంగల ఆ ఇస్కరియోతు యోధ అడిగాడు ఏమని, ఆవిడ ఖర్చు పెట్టేస్తుంటే బేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు సానుభూతిగా. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మ, బేదలు ఎల్లప్పుడూ మీతోటే ఉంటారు, కానీ నేను మీతో ఉండే అవకాశం లేదు కనుక ఈవిడ చేసింది గొప్పదే అన్నాడు. బేదలకు ఎవరైనా పెడతారండి. మానవత్వం ఉన్న వాళ్ళు అందరూ కూడా బేదలకు సహాయం చేస్తారు. ఇది 31st కార్యక్రమం వచ్చినా అందరూ కూడా ఏం చేస్తారు? బేదలకి సహాయం చేస్తారు. కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఎవరు చేస్తారు? సంఘం చెయ్యాలి అండి. కదంటారా? దేవుని వాక్యం బయటికి వెళ్ళాలంటే ఎవరైనా వచ్చేస్తారా? బాబు ఇదిగోనండి వాక్యం చెప్తారా, ఇదిగో మీటింగ్ ఎట్టమని ఇస్తారా ఎవరైనా? ఎవరు? ఆ ప్రయాసం అంతా ఎవరిదే? సంఘాందే. ఎందుకంటే మనం స్థిరంగా ఉంటే మరొకరిని స్థిరత్వంలోనికి నడిపించగలం. ఓకేనా? కనుక మనం చేసే పని వేరు. ఇంకొక మాట, బేదలకు పెట్టండి, మళ్ళీ నువ్వు మధ్యాహ్నం పెడితే మళ్ళీ సాయంత్రం ఆకలేస్తుంది. కానీ నేనిచ్చు నీళ్ళు తాగువాడు, మరి నేనిచ్చు వాక్యం వినువాడు కదా. మరి ఇప్పుడు ఆయా ఆకలి, ఆయా దాహం తీర్చాలంటే ఇదిగో ఇది పంచిపెట్టాలి. అంటే వాక్యం కోసం మనం ఎంత ప్రయాసపడాలో ఒకసారి ఆలోచించండి. మీరు బేదలు పెట్టినా దుప్పటిచ్చినా రైటే, దుప్పటిచ్చారు, మళ్ళీ ఏమవుతుంది? కానీ నువ్వు రక్షణ వస్త్రం ఇస్తే పరలోకం వస్తాడు. ఏది గొప్పదో చెప్పండి? బేదలకు ఇవ్వద్దని అంటలా, కానీ బేదల కంటే గొప్పది దేవుని యొక్క వాక్యము లోకానికి వెళ్ళాలి. దాంట్లో మన పాత్ర ప్రాముఖ్యం. ఎందుకంటే సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం లోకానికి అది మనకు అప్పగించాడు. బేదలకే కొర్నేలు చేశాడు, తబిత చేశారా లేదంటారా? మరి వాళ్ళందరూ చేస్తే పరలోకం వెళ్ళిపోయారా? లేదు, వాళ్ళ పరలోక మార్గానికి నడిపించింది. ఆ ధర్మకార్యాలన్నీ చేసిన వాడిని ఎక్కడికి నడిపించారు? దాని అర్థం ఏంటంటే మనిషిని ప్రేమిస్తున్నాడు. ఆ మనిషిని ప్రేమించేవాడు దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చినవాడు సువార్త వినాలి. అందుకే పేతురు వచ్చి ఏం చెప్పాడు? సువార్త ప్రకటించాడు, సువార్త విన్నాడు, బాప్తిసం పొందాడు, పరలోకానికి. అంతేగాని పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన పరలోకం వెళ్ళే అవకాశం? ఆ పుణ్యకార్యాలు చేసి ఆ దైవం ఏర్పాటు చేసిన ఆ నీతి కార్యం చేస్తే బాప్తిసం పొందితే పరలోకానికే వెళ్తాడు. ఓకేనా? కొర్నేలు పాఠం ఎప్పుడు కూడా మనకు అదే. ఆయన ఎంతో ధర్మకార్యాలు చేశాడు, మంచి వ్యక్తిత్వం, కానీ అంతటి వాడు కూడా సువార్తను వినడానికి సేవకుని పిలిచాడు, వాక్యం విన్నాడు, బాప్తిసం పొందాడు. ఇప్పుడు చెప్పండి ఏది గొప్పదే? వాక్యం గొప్పదే. ఎందుకంటే వాక్యమే స్థిరమైంది. నువ్వు ఎలా ఏమనుకోవద్దన్న బేదలకు ఇస్తావు, రేపు పొద్దున్న నువ్వు పులిహార ఇస్తావు, బిర్యానీ ఇస్తే ఇప్పుడు ఎవరు గొప్పవాడు అంటాడు? అంతే, ఇది సహజమే. ఎందుకంటే మనుషులు కనుక. అలాగని వారికి ఇవ్వద్దని నేను అంటలా, వాళ్ళకి చెయ్యొద్దని నేను అంటలా. వాళ్ళకి చెయ్యాలి, మానవత్వం చూపించాలి. దేవుని తత్వం తెలియాలంటే వాక్యాన్ని లోకానికే. ఎందుకంటే వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవాలంటే నువ్వు వాక్యం వెళ్ళాలి అంటే వాక్యం కొరకు మనం ఏం చేయాలి? అంతే. మరి టేకులో జరిగిన కార్యక్రమాలు వాక్యం వెళ్ళడానికే ప్రయాసపడ్డాం అమ్మా. అంతేగాని ఒకరోజు మీటింగ్ పెట్టేసి ఇక్కడ పేదలందరికీ భోజనం పెట్టేసి బట్టలు ఇచ్చేస్తామంటే ఓ రోజుతో అయిపోద్ది. వాళ్ళు తింటారు, తీసుకుంటారు, అక్కడితో ఎక్కుతాం. కానీ వాక్యము స్థిరమైన వాక్యము ప్రతి ప్రాంతాలకు అందాలి, ప్రతి ఇంట్లో కూడా ఉండాలి, ప్రతి హృదయం కూడా గౌరవించాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఆఖరి వారం కనుక కొంచెం 10 నిమిషాలు ఆలస్యమైనందుకు మన్నించి స్వీకరించి మరి నూతన సంవత్సరంలో మన జీవితాలని ఇంకా ప్రభుకి ఇష్టంగా దగ్గరగా ప్రభుని గౌరవించే విధానాలుగా మనం ఉండాలని అందరినీ కూడా ఓకేనా కోరుతూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘాన్ని కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ.